సండే వర్షిప్లో మనం పాల్గొనటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించారు. చాలా సంతోషకరమైన సమయాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ ఆదివారపు ఆరాధనలో నేను మీతో ఓ కీర్తన పంచుకోవాలని ఆశపడుతున్నాను. కీర్తన కోసం ప్రాథమిక సమాచారాన్ని నేను మీకు ఇస్తాను. అదేవిధంగా ఆ కీర్తన యొక్క నేపథ్యాన్ని కూడా మీకు తెలియచేసి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, నేను మాట్లాడే కీర్తనలో ఒక వ్యక్తి 4 తప్పులు చేశాడు. ఆ 4 తప్పులను బట్టి ఆ వ్యక్తి సమాధానాన్ని కోల్పోయాడు. తన తప్పును గ్రహించి ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకోవటాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తి జీవితంలో 3 పనులు చేశారు. ఆ 3 పనులు చేయటాన్ని బట్టి ఆ వ్యక్తి మరలా గొప్ప సమాధానాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం. ఇంతకీ ఆ కీర్తన రచించిన ఆ వ్యక్తి చేసిన 4 తప్పులు ఏంటి అనంటే, 1 అతిక్రమం, 2వది పాపం, 3వది దోషం, 4వది కపటం. ఈ 4 తప్పులు ఆ వ్యక్తి చేసినప్పుడు ఆ వ్యక్తి సమాధానాన్ని కోల్పోయాడు. మరలా ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు 3 పనులు చేశాడు. ఆ 3 ఏంటి అనంటే, 1 పరిహారం, 2వది ప్రాయశ్చిత్తం, 3వది నిర్దోషిగా చేశాడు. సో అసలు అతిక్రమం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, దోషం అంటే ఏంటి, కపటం అంటే ఏమిటి, చక్కగా మనం ఈ విషయాలను ధ్యానం చేద్దాం. దేవుడు అతని జీవితంలో 3 పనులు చేశాడు అంటున్నారు కదా. 1 పరిహారం. పరిహారం అంటే అసలు ఏమిటి, ప్రాయశ్చిత్తం అంటే ఏంటి, నిర్దోషిగా చేయటం అంటే అసలు దేవుడు ఏం చేశారు అనేటువంటి విషయాలను మనము ఈ ఆదివారపు ఆరాధనలో పరిశోధన చేస్తూ అనేక ప్రాముఖ్యమైన సత్యాలను మనం తెలుసుకుందాం. ప్రియులారా, చాలామందికి కీర్తన చదవటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటారేమో, కీర్తన అనేది మనం స్టార్ట్ చేస్తాం. కీర్తన అనేది మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, స్టార్ట్ చేసింది మనం ఎండింగ్ కూడా ఇచ్చేస్తాం. అంటే ఒక్కరోజే మనకు ఆ కీర్తన ఆరంభించటం ముగించటం అయిపోతుంది. కనుక చాలామంది ఎక్కువగా కీర్తనలు చదవటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా చదవటం ఏమీ తప్పు కాదు. అయితే అలా చదువుతున్న మీకు ఆ కీర్తన ఆనందాన్ని కలిగించాలి అని అంటే గనక ఖచ్చితంగా మీకు ఆ కీర్తన వెనుకున్నటువంటి నేపథ్యం అనేది మీకు తెలియాలి. ఆ నేపథ్యం అనేది మీకు తెలిసినప్పుడు మీరు చాలా అంటే చాలా ఆనందించగలుగుతారు, చాలా సంతోషించగలుగుతారు. ప్రియులారా, ఈరోజు నేను మాట్లాడబోయే కీర్తనకు నేపథ్యాన్ని మీకు నేను తెలియచేస్తాను. ఆ కీర్తన అసలు ఏ సందర్భంలో జరిగింది, ఆ కీర్తనకారుడు ఎవరు, అతడు చేసిన 4 తప్పులు ఏంటి, అతని జీవితంలో దేవుణ్ణి కలుసుకోగానే దేవుడు చేసిన 3 పనులేంటి అని చక్కగా వివరణాత్మకంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ముందుగా కీర్తనల కోసం ఓ ప్రాథమిక సమాచారాన్ని మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను బైబిల్ గ్రంథంలో మనకి 150 కీర్తనలు కనిపిస్తాయి. ఈ 150 కీర్తనలు మనకు 5 భాగాలుగా చూస్తామండి. ఇశ్రాయేలీలకు చాలా కీర్తనలు ఉండేవి. అయితే మనకు ఒక 150 మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలా మనకు 150 కీర్తనలు అమర్చింది ఎవరు అనంటే, బైబిల్ వ్యాఖ్యాతలు చెబుతారు, ఎజ్రా గారు, నెహెమ్యా గారు ఆ రీతిగా కీర్తనలను అమర్చారు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తారు. కీర్తనలు మనకి 5 భాగాలు ఉంటాయి. ఆ 5 భాగాల్ని ఇలా పిలుస్తారు.
ప్రథమ స్కంధము అనేది మొదటి భాగం, రెండవ భాగాన్ని ద్వితీయ స్కంధం అని అంటారు, మూడవ భాగాన్ని తృతీయ స్కంధం అని పిలుస్తారు, నాలుగవ భాగాన్ని చతుర్థ స్కంధము అని అంటారు, ఐదవ భాగాన్ని పంచమ స్కంధం అని పిలుస్తారు ప్రియులారా. అయితే కీర్తనలు ఎందుకు ఇలా 5 భాగాలుగా మనకు కనిపిస్తాయంటే, చక్కగా ఒక అంశాన్ని కీర్తనలు తెలియచేస్తాయి కాబట్టి అందుకే ఆ క్రమంలో మనకు కనిపిస్తాయి. కీర్తనలు ఎప్పుడూ ప్రియులారా మనకి వరుసగా కనిపించవు. వరుసగా అంటే ఇది మొదటి కీర్తన, దాని తర్వాత ఇది రెండవ కీర్తన, దాని తర్వాత ఇది మూడవ కీర్తన అనే వరుస క్రమంలో మనకు కనిపించవు. మరి ఎలా కనిపిస్తాయి అని అంటే, ఎక్కువ శాతం మనకి అంశములు వారీగానే మనం కీర్తనలను చూస్తాం. ఒకవేళ వరుస క్రమంలో ఉంటే గనక, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దావీదు గారు ముందా మోషే గారు ముందా? మోషే గారే ముందు. కానీ మొదటి కీర్తన దావీదు కీర్తన మనకు కనిపిస్తుంది, 90వ కీర్తన మోషే కీర్తన మనకు కనిపిస్తుంది. లెక్కల్లోకి వెళితే వరుస క్రమంలో ఉండాలి అని అనుకుంటే గనక దావీదు గారి కంటే ముందు ఎవరి కీర్తన ఉండాలి? మోషే గారి కీర్తన ఉండాలి. కానీ అలా లేదు. మోషే గారి కీర్తన 90లో కనిపిస్తే దావీదు గారి కీర్తన మొదట్లోనే కనిపిస్తుంది. కారణం ఏంటి అని అంటే గనక, కీర్తనలు అన్నీ కూడా మనకి వరుస క్రమంలో కాకుండా అంశముల వారీగా కనిపిస్తూ ఉంటాయి. ప్రథమ స్కందము చక్కగా ఒక విషయాన్ని మనకు తేటపరుస్తాయి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు మొదటి కీర్తన పైన కొంచెం పెద్ద అక్షరాలతో ఏముందో చూద్దాం రండి. ప్రథమ స్కందము అని మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ అది ఎక్కడ వరకు మనకు ఉంటుందంటే 41వ కీర్తన వరకు మనకు కనిపిస్తుంది. 42వ కీర్తనకు పైన మరలా ద్వితీయ స్కంధము అనేది ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ 3వ భాగం వచ్చేసరికి తృతీయ స్కంధం మనకి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే 73వ కీర్తన నుంచి ప్రారంభమవుతుంది. నెక్స్ట్ చతుర్థ స్కంధము మనకి 90వ కీర్తన దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఇక 5వది పంచమ స్కంధం, ఇది మనకి 107వ కీర్తన దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ప్రియులారా. ఇలా మనకి కీర్తనలు 5 భాగాలుగా మనం చూస్తాం. కీర్తనలు అని అనగానే అందులో చాలా విషయాలు మనం నేర్చుకుంటాం ప్రియులారా. కీర్తనలు చదువుతున్నప్పుడు మనకు అందులో యాత్ర కీర్తనలు అని కనిపిస్తాయి. 120వ కీర్తన దగ్గర నుంచి 134వ కీర్తన వరకు కూడా పైన చిన్న చిన్న అక్షరాలతో యాత్ర కీర్తనలు అని అంటారు. తర్వాత మనకి ఐగుప్తు హల్లెలూయా కీర్తనలు ఉంటాయి. అవి పస్కా పండుగకు ముందు పాడుకునేటువంటి కీర్తనలు వాళ్ళు. రెండవదిగా సియోను హల్లెలూయా కీర్తనలు కూడా ఉంటాయి. అవి పస్కా పండుగ రోజున పాడతారు. మీరు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి పస్కాను తీసుకునే క్రమంలో ఓ కీర్తన పాడిరి అని మనం చదువుకుంటాం కదా. ఆ కీర్తన ఏమై ఉంటుంది అని అంటే గనక వాటిని సియోను హల్లెలూయా కీర్తనలు అని పిలుస్తారు ప్రియులారా. ఈ రీతిగా కీర్తనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు సందర్భానుసారంగా కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. యెరూషలేమునకు వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు యాత్ర చేస్తూ ఉంటారు. అలా యాత్ర చేస్తున్న క్రమంలో వాళ్ళు ఈ యాత్ర కీర్తనలే పాడుతారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వేరుగా ఏ విషయాలు మాట్లాడుకోకుండా కేవలం ఈ యాత్ర కీర్తనలు మాత్రమే పాడుకుంటూ ఉంటారు. అలానే పస్కా పండుగకు ముందైతే గనక ఐగుప్తు హల్లెలూయా కీర్తనలు పాడుతారు. 110వ కీర్తన దగ్గర నుంచి 118వ కీర్తన వరకు. పస్కా పండుగ రోజున సియోను హల్లెలూయా కీర్తనలు 145 నుంచి 150వ కీర్తన వరకు వాటిని పాడుతారు. మనము కూడా కొన్ని పాటలు సందర్భానుసారంగా పాడుకుంటూ ఉంటాం. క్రిస్మస్ అనే పాటలు మనం పాడాలంటే ఖచ్చితంగా మనకి నవంబర్ 25 వస్తేనే మనం స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్
గుడ్ ఫ్రైడేకి సంబంధించిన పాటలు పాడాలంటే ఖచ్చితంగా లెంట్ అనేది స్టార్ట్ అయితేనే మనం ఆ పాటలు ఎత్తుకుంటాం. అలానే మ్యారేజెస్ సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేను వాక్యం చెప్తూ ఓ పెళ్లి పాట పాడాను అనుకోండి, మీరు ఇటు చూడకుండా వెనకాల ఎవరైనా పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ ఈరోజు వస్తున్నారా అని మీరు చూస్తారు ఖచ్చితంగా. అంటే పెళ్లి పాట అనేది ఎప్పుడు పాడుతూ ఉంటారు? పెళ్లి సమయంలో పాడుతూ ఉంటారు. క్రైస్తవ ప్రపంచంలో ఎలాగైతే సందర్భానుసారంగా కీర్తనలు ఉంటాయో, బైబిల్ గ్రంథంలో కూడా ఈ 150 కీర్తనల్లో కొన్ని కీర్తనలు వారు సందర్భానుసారంగా పాడుతూ ఉంటారు. ఇక ఈ కీర్తనలు అనేవి మనకి ఎవరు రాసి ఉండొచ్చు అని అంటే గనక ఎక్కువగా మనకి దావీదు గారే రచించారు. అందుకే ప్రతి ప్రసంగంలో కూడా చాలామంది ప్రసంగికులు చెప్పే మాట దావీదు కీర్తన అని అంటూ ఉంటారు. అలాగని చెప్పి కీర్తనలు అన్నీ కూడా దావీదు గారే రాశారా అంటే కాదు, ఇంకా చాలామంది కూడా రాశారండి. ఆసాపు కీర్తనలు అని మనకు కనిపిస్తాయి. కోరహు కుమారులు రచించిన కీర్తనలు మనకు కనిపిస్తాయి. మోషే కీర్తనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా అనేక మంది భక్తులు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఎక్కువ కీర్తనలు మాత్రం రచించిన రచయిత ఎవరంటే దావీదు గారే అనేటువంటి విషయాన్ని మొదటిగా మీరు గ్రహించాలి. ఆయనే ఎక్కువ కీర్తనలు ఆయన రచించారు. కీర్తనలు మనం ధ్యానం చేస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. బైబిల్ గ్రంథంలో మనకి 3 రకాలైన పుస్తకాలు కనిపిస్తాయి. 3 రకాలైన పుస్తకాలు. మొదటిది జరిగిన విషయాలను తెలియచేసే పుస్తకాలు. ఇవి మనకు బైబిల్లో 22 పుస్తకాలుగా ఉన్నాయి. ఇవి ఏం తెలియచేస్తాయంటే జరిగిన విషయాలను తెలియపరుస్తూ ఉంటాయి. ఏంటా పుస్తకాలంటే ఆదికాండం దగ్గర నుండి ఎస్తేరు గ్రంథం వరకు మొత్తం 17 పుస్తకాలు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం, దినవృత్తాంతముల రెండవ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఎన్ని వచ్చుంటాయి అనుకుంటున్నారు? 17 పుస్తకాలు వచ్చాయి. ఏమంటే ఈ 17 కూడా ఏం తెలియచేస్తాయంటే జరిగిన విషయాలను తెలియచేస్తాయి. ఈ 17కి ఇంకొక 5 కలపాలి. అవి న్యూ టెస్టమెంట్లో ఉంటాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు. ఈ ఒక్క 5 పుస్తకాలు. 17 ప్లస్ 5 ఎంత అంటారు? ఓకే, 22. ఈ 22 పుస్తకాలు మనకి బైబిల్ గ్రంథంలో ఏం తెలియచేస్తాయి అనంటే జరిగిన విషయాలను చక్కగా మనకు అవి విశదపరుస్తూ ఉంటాయి, తేటపరుస్తూ ఉంటాయి. ఇక రెండవది బోధ అంటారు. బోధ అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు. ఇవి ఏ పుస్తకాలు అని అంటే గనక బైబిల్లో మనకి పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాలు మనకు కనిపిస్తాయి. క్రొత్త నిబంధనలో పత్రికలు కనిపిస్తాయి. ఈ ప్రవక్తల గ్రంథాలు కానీ పత్రికలు కానీ మనకు ఏం తెలియచేస్తాయంటే బోధ అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేటువంటి విషయాలను మనతో మాట్లాడే పుస్తకాలు ఇవి. మొదటిది జరిగిన విషయాలను తెలియచేస్తాయి. రెండవది బోధ. మూడవది హృదయ అనుభవాలు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. అంటే వారి యొక్క హృదయ అనుభవాలలో నుంచి పుట్టుకొచ్చినటువంటి మాటలు. అవి కీర్తనలు, సామెతలు, ప్రసంగి, ఇవన్నీ కూడా హృదయ అనుభవాలుగా పిలుస్తారు. అయితే వాటిలో మనం ఏం చూడగలుగుతామంటే ఆ వ్యక్తులు ఎలా దేవుని కోసం నిలబడ్డారు అనే విషయాలు తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో వారు పడిపోయినప్పుడు
పడిపోయిన చోటే వారు ఉండకుండా వారు ఎలా లేపబడ్డారు, ఎవరిని కలుసుకోవటాన్ని బట్టి మరలా వాళ్ళు పునర్నిర్మితం చేయబడ్డారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఆ కీర్తనలు, ఆ సామెతలు, ఆ ప్రసంగి అనే ఆ హృదయ అనుభవాల నుంచి మనకు ఆ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తేటగా మనకు తెలియపరచబడతాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అయితే కీర్తనలు చదవటాన్ని బట్టి మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మీరు గ్రహించండి, ఆ కీర్తన మన సమస్యను తేటపరుస్తుంది. రెండవదిగా ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా ఇస్తుంది. బైబిల్కి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సమస్యను చెప్పి ఆగిపోదండి, దానికి పరిష్కారం కూడా ఇస్తుంది బైబిల్. కీర్తనలు చదవటాన్ని బట్టి మనకు కలిగే గొప్ప ప్రయోజనం అదే. మీ సమస్య దేవుడు తేటపరుస్తాడు, రెండవది దానికి పరిష్కారం కూడా ఇస్తారు. కనుక కీర్తనలు చదవటాన్ని బట్టి మనకు కలిగే గొప్ప ఆశీర్వాదం అని చెప్పొచ్చు. ఇదంతా కూడా కీర్తనల కోసం ప్రాథమిక సమాచారం. ఇక రెండవది, ఈరోజు నేను మాట్లాడదలిచిన కీర్తన 32వ కీర్తన. ఆ 32వ కీర్తనను దావీదు కీర్తన అని పిలుస్తారు. ఆ 32వ కీర్తనలో ఉన్నటువంటి దావీదు గారు 4 తప్పులు చేశాడు. ఏంటా 4 తప్పులు అంటే అతిక్రమం, పాపం, దోషం, కపటం. ఆయన చేసిన 4 తప్పులు. ఈ 4 తప్పులు ఆయనకు సమాధానము లేకుండా చేసింది. ఆయన జీవితంలో సంతోషం లేకుండా చేసింది. ఆయన దేవుణ్ణి కలుసుకోవటాన్ని బట్టి, తాను చేసిన తప్పులను విడిచిపెట్టటాన్ని బట్టి ఏం జరిగిందంటే, దేవుడు 3 పనులు చేశాడు. ఒకటి పరిహారం, రెండవది ప్రాయశ్చిత్తం, మూడవది నిర్దోషిగా ఎంచాడు అనేటువంటి విషయాలు మనకి ఆ కీర్తన ధ్యానం చేయటాన్ని బట్టి మనకు తెలియపరచబడతాయి ప్రియులారా. అయితే అసలు అతిక్రమం అంటే ఏంటి, అసలు పాపం అంటే ఏంటి, దోషం అంటే ఏంటి, కపటం అంటే ఏమిటి మనకు తెలియాలి. ఒకవేళ ఈ సమస్యలో ఎవరైనా మీరు ఉన్నారేమో, ఆ సమస్యకి ఈరోజు పరిష్కారం కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ పరిష్కారం దావీదు పొందుకున్నాడు. ఒకటి పరిహారం. పరిహారం అంటే ఏంటండి? రెండవది ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మూడవది నిర్దోషి. దోషి అసలు ఎప్పుడు నిర్దోషిగా ఎంచబడతాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము పరిశోధన చేద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచి చూడండి. 32వ కీర్తనలో మొదటి 2 వచనాలు మనం ఒకసారి చదువుదాం ప్రియులారా. కీర్తనలు 32వ కీర్తన మొదటి వచనము 2వ వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలనగా చదువుదామండి. మొదటి వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనం 2 వచనాలు చదివామండి. ఈ 2 వచనాల్లో మనకి చాలా విషయాలు దాగి ఉన్నాయి. నేను దావీదు గారు 4 తప్పులు చేశాడు అన్నాను, చూసారా? ఆ 4 తప్పులు కూడా మనకు అందులో కనిపిస్తున్నాయి. దేవుణ్ణి కలుసుకోవటాన్ని బట్టి దేవుడు ఎన్ని పనులు చేశాడన్నాను? 3 పనులు చేశాడు అని చెప్పాను. ఆ 3 కూడా ఆ 2 వచనాల్లోనే ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని మనము పరిశోధన చేస్తున్నప్పుడు దానిపైన మన దృష్టి అంతటిని కేంద్రీకృతం చేసి మనము ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు అనేక విషయాలు మనకి తేటపరుస్తూ ఉంటాడు. యెషయా అనేటువంటి ప్రవక్త ఏం చెప్పారో తెలుసా అండి? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనండి అన్నాడు. పరిశీలన అనేటువంటి మాట మీకు కొత్తదేం కాదు. ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారండి? పరిశీలన చేస్తారు. ఉదాహరణకు ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, ఏదైనా మీరు ఒక శారీ కొనాలి అని మీరు వెళ్ళినప్పుడు షాపులో కొనే ముందు మీరు ఏం చేస్తారు? పరిశీలనగా చూస్తారు. ఆ పరిశీలనలో
ఆ బట్టల షాపు ఓనర్కి కూడా కనిపించని చిన్న చిన్న చిరుగులన్నీ ఎవరు కనిపిస్తాయి? మీకే కనిపిస్తాయి. ఎందుకని? మీరు దాన్ని ఎలా చూశారు? పరిశీలనగా చూశారు. అలా చూడటాన్ని బట్టి ఆ దారం ఎక్కడైనా ఊడిపోయినా, ఎక్కడైనా చిన్న చిరుగు కనిపించినా వెంటనే మీరు అతన్ని నిలదీస్తారు. ఏమని? ఇంత ఖరీదైన చీర, ఇన్ని వేలు చెప్పావు, దీనికి ఇన్ని అతుకులు ఉన్నాయంటని ఖచ్చితంగా మీరు నిలదీస్తారు. మీరు దాన్ని ఎలా గ్రహించగలిగారు అనంటే పరిశీలన చేశారు. అలానే సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, కందిపప్పు కొంటున్నారు కదా, కందిపప్పు కొనే ముందు ఏం చేస్తారు? పరిశీలన చేస్తారు. అవునా? ఏ వస్తువు కొన్నా కూడా మనం మొట్టమొదటిగా చేసే పని అంటే పరిశీలన. ఆ పరిశీలనలో అది నాణ్యత కలిగినదా కాదా అనేటువంటి విషయం చాలా స్పష్టత అవుతుంది, చాలా తేటగా ఉంటుంది. అదేవిధంగా దేవుని వాక్యాన్ని కూడా మీరు ఏం చేయాలంటే పరిశీలనగా చదవాలంటండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అనే వాక్యం మనకు తెలియచేస్తుంది ప్రియులారా. అలానే అపోస్తులుడైన పౌలు గారు ఏమంటారో తెలుసా? సత్యవాక్యమును సరిగా విభజించాలి అని అంటాడు. విభజించాలి అంటే ముడి పదార్థముగా ఉన్న మనం దీనిని ఏం చేయాలంటే విడదీసి ఆలోచించాలి. ఉదాహరణకు కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు మూడు కలిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు విభజించటం అంటే ఏంటి? కందిపప్పును కందిపప్పుగా పక్కకు తీయాలి, మినప్పప్పును మినపప్పుగా పక్కకు తీయాలి, పెసరపప్పును పెసరపప్పుగా పక్కకు తీయాలి. ఎప్పుడైతే అలా మనం ప్రక్కకు తీస్తామో దాన్ని మనం ఏమంటామంటే విభజించటం. ఆ ముడిగా ఉన్న దాన్ని, ఆ ముడి సరుకుగా ఉన్నటువంటి దాన్ని మనం విభజన చేశాం. అదేవిధంగా దేవుని పిల్లలైనటువంటి మీరు కూడా దేవుని వాక్యాన్ని చక్కగా విభజన చేస్తూ పరిశీలనాత్మకమైన దృష్టితో మీరు గనక పరిశోధిస్తే అనేక విషయాలు మీకు బోధపడతాయి. ఇప్పుడు ఆ 2 వచనాల్లోనే మనకు ఎన్ని సంగతులు కనిపిస్తున్నాయి చూడటానికి. మనకి 32వ కీర్తనలో 2 వచనాలు చదివాం మనం, అవునా? ఆ 2 వచనాల్లో ఎన్ని సంగతులు ఉన్నాయి తెలుసా? అతిక్రమం అనేటువంటి పాయింట్ ఉంది, పాపం అనే పాయింట్ కనిపిస్తుంది, దోషం అనే పాయింట్ ఉంది, కపటం అనే పాయింట్ కూడా ఉంది అందులోనే. నెక్స్ట్ పరిహారం అనే పాయింట్ ఉంది, ప్రాయశ్చిత్తం అనే పాయింట్ కూడా ఉంది అందులో. నెక్స్ట్ 3వది నిర్దోషిగా ఎంచబడతాడు అనేటువంటి విషయం కూడా ఉంది. మనం చూస్తే ఎలా ఉంది? మనకి ఒక 2 లైన్లుగా మనకు కనిపిస్తుంది. కానీ పరిశోధన చేయటం ద్వారా అనేక విషయాలు మనకు తేటపరచబడుతూ ఉంటాయి. అయితే ఈ కీర్తనకు ఒక నేపథ్యం ఉంది. ఇందాక నేను మీకు ఇచ్చిందే అది ప్రాథమిక సమాచారం కీర్తనలకు, కీర్తనల గ్రంథం పైన. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేపథ్యం. అసలు ఈ 32వ కీర్తన ఏ సందర్భంలో జరిగింది? ఎందుకంటే అందులో 11 వచనాలు కనిపిస్తున్నాయి. అసలు అవి ఏ సందర్భంలో జరిగాయి? ఆ సన్నివేశం అసలు ఏ సందర్భంలో చోటు చేసుకుంది? అసలు దావీదు గారు తాను చేసిన అతిక్రమం ఏంటి, తాను చేసిన పాపం ఏంటి, తాను చేసిన దోషం ఏంటి, తాను చేసిన కపటం ఏంటి అనేది మనకు తెలియాలి. అది తెలియాలంటే ఆ కీర్తన నేపథ్యం మనకు బాగా తెలియాలి. ముందుగా ఆ కీర్తన నేపథ్యాన్ని మనం పరిశోధన చేద్దాం ప్రియులారా. దావీదు గారు సౌలు తర్వాత రాజు అయ్యాడు. సంయుక్త రాజులు అని మనకి 3 కనిపిస్తారు, సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు. అయితే ఈ సంయుక్త రాజులలో మొదటి రాజు సౌలు గారు కదా. సౌలు గారు 40 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఆయన చనిపోతారు. ఆయన చనిపోయిన తర్వాత 2వ రాజుగా మనకి దావీదు గారు వస్తారు. దావీదు గారు ఒక యూదా గోత్రాన్ని 7 సంవత్సరాల 6 నెలలు పరిపాలన చేశారు. తర్వాత మిగిలిన గోత్రాలను కలిపి ఆయన పరిపాలన చేశారు. దావీదు గారు రాజు అవగానే 12 గోత్రాలని మొట్టమొదటి స్టార్టింగ్ ఆయన పరిపాలించడం కాదు, కానీ రాజు అయిన తరువాత ఒక 7 సంవత్సరాల 6 నెలల పాటు
ఒక గోత్రాన్ని మాత్రమే పరిపాలన చేశారు. ఆ గోత్రమే యూదా గోత్రం. తర్వాత ఆయన మరి సంపూర్ణంగా 12 గోత్రాలను పరిపాలన చేశారు. ఆ పరిపాలన చేయటం మొదలుపెట్టిన తర్వాత సుమారుగా ఒక 10 ఏళ్ళు గడిచుంటాయి. దావీదు గారి వయసు కూడా సుమారుగా ఒక 50 ఏళ్ళు ఆయన వయసు వచ్చింది. ఆయన వయసు 50 ఏళ్ళు వచ్చినప్పుడు ఆయన రాజుగా వ్యవహరిస్తున్నారు 12 గోత్రాల పైన. అలా రాజుగా వ్యవహరిస్తున్నటువంటి ఆ క్రమంలో రాజు అనగానే 2 పనులు అతి ప్రాముఖ్యంగా చేయాలి. ఏంటా 2 పనులంటే, మొట్టమొదటి పని ప్రజల యొక్క అవసరతలన్నీ తీర్చాలి. అవును కదా, మన ప్రభుత్వాలు కూడా మన కనీస అవసరతలన్నీ తీరుస్తూ ఉంటాయి. మనకు వాటర్ కావాలనుకోండి, వాటర్ని మనకి ఇస్తాయి. రోడ్ల విషయంలో కానీ, తర్వాత వీధి లైట్ల విషయంలో కానీ మనకు కనీస అవసరతలు ఎలాగైతే మన ప్రభుత్వం మనకి వాటిని తీరుస్తుందో, అదేవిధంగా రాజు అయినటువంటి దావీదు గారు తాను చేయాల్సినటువంటి పనుల్లో మొదటి పని ఏంటంటే ప్రజల యొక్క అవసరతలు తీర్చాలి. రెండవది ఆయన చేయాల్సిన పని ఏంటంటే, సంవత్సరానికి ఒక్కసారి రాజు సరిహద్దుల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే దావీదు గారు దాను నుండి బెయర్షాబా వరకు ఆయన విస్తరించారు. దాను నుండి బెయర్షాబా వరకు అనగానే మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అని మనం పిలుస్తాం కదా. అంటే దేశపు సరిహద్దుల ఆ మూల నుంచి ఈ మూల వరకు అని మనం ఎలాగైతే అంటున్నామో, అదేవిధంగా ఇశ్రాయేలీల్లో కూడా దేశపు ఆ మూల నుంచి ఈ మూల వరకు, దాను నుండి బెయర్షాబా వరకు దావీదు గారు పరిపాలన చేస్తున్నారు. అయితే ఆ పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో రాజు చేయాల్సిన రెండవ పని ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి ఒక 2 నెలలు, ఒక 3 నెలల పాటు సరిహద్దుల దగ్గర ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. శత్రువుల యొక్క పన్నాగములు ఆయన పసికట్టే పని ఆయన చేస్తూ ఉండాలి. ఇది రాజు చేయాల్సిన పని. మొదటిది ప్రజల అవసరతలు తీర్చాలి. రెండవది సరిహద్దుల దగ్గర శత్రువులు ఏమైనా పొంచి ఉన్నారా, శత్రువులు ఏమైనా అటాక్ చేస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు రాజు ఏం చేస్తూ ఉండాలి, పరిశీలిస్తూ ఉండాలి. ఇవి రాజు చేయాల్సిన పనులు. అయితే అప్పటికి దావీదు గారి వయసు 50 ఏళ్ళు కదా. ఆయన మొదటి పని 100% ఆయన బాగా చేశారు. ప్రజలకు ఉండేటువంటి ప్రతి అవసరతను ఆయన తీరుస్తున్నారు. ప్రజలకుండే అక్రతను తీరుస్తున్నారు. ప్రతి విషయంలో కూడా సహాయకునిగానే ఉన్నాడు. ఇక రెండవ పనుందు చూసారా, సరిహద్దుల దగ్గరికి వెళ్ళి పరిస్థితులను ఆయన గమనించాలి కదా. అయితే ఆ సంవత్సరమున రాజు తన దేశ సరిహద్దుల దగ్గరకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. అంటే చెయ్యాల్సిన పని ఆయన చెయ్యలేదు. విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తాను చెయ్యాల్సిన పనులు చేయటం మానేస్తాడో, అప్పుడే ఆ వ్యక్తి చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాడు. మనం చెయ్యాల్సిన పనులేంటి? ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా ఉదయకాలం మనం ప్రార్థనా జీవితాన్ని కనుపరచాలి. రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకోవాలి. క్రైస్తవునిగా మనం చేయాల్సిన పనులు, ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి. మనం ప్రతిరోజు బైబిల్ చదువుతూ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశోధన చేస్తూ వాటి ప్రకారముగా నడుచుకునే క్రమంలో ముందుకు సాగాలి. మనం చేయాల్సిన పనులు, మందిరానికి వెళ్ళాలి, బల్లలో చేయి వేయాలి, ప్రార్థన చేయాలి, సహవాస కూటములో మనం ఉండాలి. మనం ఏదైతే చెయ్యాలో అది మనం చెయ్యకుండా ఉన్నప్పుడే మనం చెయ్యకూడని పనులు చేసేస్తాం. ఈ విషయాన్ని మీరు చాలా స్పష్టంగా గ్రహించాలి. చాలామంది ఎందుకని చెయ్యకూడని పనులు చేస్తున్నారు అనంటే, వాళ్ళు చెయ్యాల్సినది చెయ్యకపోవటాన్ని బట్టే. మీ లైఫ్లో మీరు గమనించండి, మీరు చెయ్యకూడని పనులు చేస్తూ ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారంటే దాని వెనుకున్న కారణం ఏంటో తెలుసా? మీరు చెయ్యాల్సిందే చేయటం లేదు. ప్రార్థన మీరు చేయటం లేదు,
బైబిల్ మీరు చదవటం లేదు, సహవాసానికి రెగ్యులర్గా మీరు కనుపరచలేకపోతున్నారు, అదేవిధంగా బల్లలో మీరు చేయవేయలేకపోతున్నారు. అందుకే మీ లైఫ్లో ఏం జరుగుతుందంటే ఈ చెయ్యాల్సినవి చెయ్యకపోవటాన్ని బట్టే మీరు చెయ్యకూడని పాపిష్టి పనులన్నీ కూడా చేయటానికి చాలామంది ముందుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దావీదు గారు తాను చేయాల్సిన పనుల్లో ఒక పని చేయలేదు. మరి ఏం చేశాడు? చేయకూడని పని ఒకటి చేసేసాడు. ఏం చేశాడు చేయకూడని పని అంటే, అలా దావీదు గారు మిద్దె మీద నడవటం మొదలు పెట్టాడట. ఏమండి, ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను స్పష్టం చేస్తాను. మన విరోధి అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదున అని వాడు వెతకుచూ తిరుగుచుంటాడట. అందుకే మనము నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి. పర్టికులర్గా ఒక వ్యక్తిని సాతానుగాడు ఎప్పుడు అటాక్ చేస్తాడంటే ఒంటరిగా ఉన్నప్పుడే ఆ వ్యక్తిని అటాక్ చేస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడే ఆ వ్యక్తిలో రకరకాల చెడ్డ ఆలోచనలను ఆలోచించేటట్లుగా చేస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడే పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. మీకు తెలుసా, హవ్వ కూడా ఎప్పుడు సాతాను మాయలో పడిందో తెలుసా? ఆదాము ఉన్నప్పుడు కాదు, ఆదాము లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడే. సంసోను కూడా దెలీలా మాయలో ఎప్పుడు పడిపోయాడో తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడే. ఒంటరితనం అనేది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అంటే మరి నేను ఒంటరిగా ఉండకుండా ఏం చేయాలి? అదే దేవునితో సహవాసము నువ్వు చేయాలి. బైబిల్ గ్రంథంతో నువ్వు సహవాసం చేయాలి. ప్రార్థనలో నువ్వు సాగుతూ ఉండాలి, పాటలు పాడుకుంటూ ఉండాలి. ఆ సమయాన్ని నువ్వు దేవునితో స్పెండ్ చేయాలి. అలా చేయలేదనుకో, ఒంటరిగా ఖాళీగా కూర్చుని ఉన్నావు అనుకో, వెంటనే సాతానుగాడు ఒరేయ్ ఫోన్ తీరా, ఫోన్లో పలానది ఓపెన్ చేయి, పలానా చోటకు నువ్వు వెళ్ళు, ఎంతో బాగుంది ఈ రంగుల ప్రపంచం అని నిన్ను పలు విధాలుగా వాడు మోసపరుస్తూ ఉంటాడు. అయితే దావీదు గారు కూడా ఒంటరిగా ఉన్నారు. ఆ ఒంటరిగా ఉన్న క్రమంలోనే భయంకరమైన పాపం జరిగింది. ఆ మిద్దె మీద తాను ఒంటరిగా నడుస్తున్నాడు కదా, తాను ఆ విధంగా నడుస్తున్నప్పుడు అప్పుడే స్నానం చేస్తున్న ఒక స్త్రీ దావీదు గారికి కనిపించింది. అలా కనిపించినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా చూడకూడని వాల్ పోస్టర్లు మనం చూసినప్పుడు వెంటనే మన కళ్ళు తిప్పేసుకోవాలి. దారంట వెళ్తున్నప్పుడు మన ప్రయాణంలో చాలా కనిపిస్తూ ఉంటాయి. చెడ్డవాటిని చూడకుండా మన కళ్ళుని ఏం చేయాలి? త్రిప్పుకోవాలి. ఏమండి, అప్పుడప్పుడు మన లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్సే మనకు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఎన్నో వాల్ పోస్టర్స్ మీకు కనిపిస్తాయి. వల్గర్గా ఉన్న ఆ దృశ్యాలు మీకు కనిపించినప్పుడు మీరు అక్కడే అది చూస్తూ ఉండిపోకూడదు. వెంటనే మీ కళ్ళను ఏం చేసుకోవాలి? తిప్పేసుకోవాలి. చెడ్డవాటిని చూడకుండా నీ కళ్ళను త్రిప్పుకోమని వాక్యం చెప్తుంది. అయితే దావీదు గారు ఆ మిద్దె మీద పైన ఆ క్రింద స్నానం చేస్తున్న వ్యక్తిని చూసినప్పుడు తన కళ్ళు త్రిప్పుకోలేకపోయాడు. ఆమెనే దీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు. ఆమెతో పాపం చేయాలనుకున్నాడు. ఆమె పేరే బెర్షబా. ఆమె ఉరియా అనేటువంటి ఆయనకు భార్యగా ఉంది. ఆమెతో పాపం చేశాడు. తప్పు చేసిన తర్వాత యూదులకు ఒక అలవాటు ఉంటుందండి. ఏంటి అలవాటు అంటే, వారు మైలు పడకుండా ఉండటం కోసం చనిపోయినది దేనినైనా ముట్టుకున్నారనుకోండి, ఆ మైలు పడకుండా ఉండటం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే స్నానం చేసేస్తారు. అంటే వాళ్ళ లెక్కల్లో స్నానం చేస్తే ఆ మలినం ఏమైనట్టు? పోయినట్టు. తర్వాత అపవిత్రమైన వాటిని వేటినైనా ముట్టుకున్నారనుకోండి, వెనువెంటనే వాళ్ళు స్నానం చేస్తారు. అంటే ఆ స్నానం అనేది తమను తాము పవిత్రపరుచుకుంటున్నట్లు అది చూపిస్తూ ఉంటుంది. అలాగే దావీదు గారు కూడా ఆ స్త్రీతోటి తప్పు చేసిన తర్వాత ఆ స్త్రీని కూడా పిలిచి ఇలా ఉంటాడు. ఏమనో తెలుసా? ఈ అపవిత్రతను పోగొట్టుకున్నట్లు స్నానం చేసి వెళ్ళిపో అని ఉంటాడు.
ఆవిడ కూడా అలా వెళ్ళిపోయే ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో ఈ సన్నివేశంలో ఒక వచనం మనకు కనిపిస్తుంది. ఆ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. దావీదు గారు అంటున్న మాట మనకు అక్కడ స్పష్టమవుతుంది. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం అండి. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రతను పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. ఇక్కడ మీరు పదం విన్నారా? కలిగిన అపవిత్రతను పోగొట్టుకునే ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. అపవిత్రత ఎలా పోతుందండి? అదేనండి, వాళ్లకు అపవిత్రత అనేది ఏదైనా అనిపించిందనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? స్నానం చేస్తారు. చనిపోయినది ఏదైనా ముట్టుకున్నారనుకోండి, వెంటనే స్నానం చేసేస్తారు. ఏమండి, ఆ క్రమంలో దావీదు గారు కూడా ఆమెతో చెప్పుంటాడు. అలా అనగానే ఆవిడ కూడా కలిగిన అపవిత్రతను పోగొట్టుకుని అంటే స్నానం చేసి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాత దావీదు అనుకున్నారు, ఈ విషయం ఇక్కడితోటి మాసిపోతుంది, ఈ విషయం ఇక్కడితోటి మరుగైపోతుంది అని దావీదు అనుకున్నారు. కొన్ని సందర్భాల్లో చాలామంది కొన్ని పాపాలు చేసినప్పుడు ఆ పాపం జరిగిపోయిన తర్వాత వాళ్ళు అనుకునేటువంటి మాట ఏంటంటే, ఈ విషయం ఇక్కడితో మాసిపోతుంది, ఇక్కడితోటి మరుగైపోతుంది, ఎవరు చూడలేదులే అని అనుకుంటున్నారు. కానీ ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశీలనగా చూస్తున్నాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ఆయన నేత్రములకు ప్రతిది కూడా ఎలా కనిపిస్తుందంటే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, నా లైఫ్లో ఈ పాపం చేస్తున్నాను, అది మాసిపోయిందిలే, మాసిపోతుందిలే, మరుగున పడిపోతుందిలే అని అనుకుంటున్నారేమో. దావీదు కూడా అలానే అనుకున్నాడు. అయిపోయిన తర్వాత నెల గడిచింది, 2 నెలలు గడిచాయి, 3 నెలలు గడిచింది, 4 నెలలు గడిచాయి. ఈ లోపు ఏ వ్యక్తితోనైతే దావీదు పాపం చేశాడో ఆ వ్యక్తి మరలా దావీదు దగ్గరికి వచ్చింది. దావీదు గారి దగ్గరికి రాగానే దావీదు గారికి కాస్త టెన్షన్ వచ్చి ఉంటుంది. ఏంటి మళ్ళీ వస్తుంది? కలిగిన అపవిత్రతను పోగొట్టుకుని వెళ్ళిపోయింది కదా, ఏంటి మళ్ళీ వస్తుంది అని పాపం కొంచెం టెన్షన్ పడి ఉండొచ్చు. వెంటనే దావీదు గారు ఆమెను అడిగాడు, ఏంటి ఇలా వస్తున్నావు నువ్వు అని అడిగితే ఆవిడ చెప్పింది, సార్ రాజుగారండి, నాకు ఇప్పుడు 3వ నెల అండి అంది. 3వ నెల అంటావు, పర్వాలేదులే అన్నాడు. అనగానే ఆవిడ ఇంకొక షాక్ ఇచ్చింది. ఏముందో తెలుసా? నా భర్త యుద్ధానికి వెళ్ళి 4 నెలలు దాటింది, నాకు చూస్తే 3వ నెల అనగానే ఇప్పుడు దావీదుకి టెన్షన్ ప్రారంభమైంది. అరే, నేను చేసిన తప్పు ఇలా అది జరిగిందా అని చెప్పి దావీదు చాలా ఒత్తిడికి గురైపోతున్నాడు. అలా ఒత్తిడికి గురైపోయి ఏం చేస్తే బాగుంటుంది అని దావీదు ఆలోచిస్తున్నాడు. ఏదొక రకంగా ఆ తప్పు తన మీద ఉండకుండా తుడిచేసుకోవాలి అనుకుంటున్నాడు దావీదు. ఏమంటే చాలామంది పాపం చేస్తారు, చేసిన తర్వాత దాన్ని ఎలాగైనా సరే తుడిచేయాలి అని చూస్తూ ఉంటారు. తుడిచేయటం అంటే కొంతమంది యవనస్తులు చూడండి, చాటింగ్ చేస్తూ ఉంటారు, పేరెంట్స్ ఫోన్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు పడుకున్నటువంటి సమయాల్లో కొందరు ఇలా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ ఫోన్ తీసుకుని చాటింగ్ చేస్తూ తెల్లవారులు కూడా కొంతమంది అలానే మెసేజ్లు సెండ్ చేస్తూనే ఉంటారు. మార్నింగ్ అయ్యేసరికి ఆల్ డిలీట్, అవునా కదా? ఆల్ డిలీట్ అంటే చేసిన తప్పుని ఏం చేశారు? తుడిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది చూడకూడని వాటిని చూడటం, చెడ్డ దృశ్యాలు చూడటం, అలాంటి పాపపు దృశ్యాలు చూసి కొందరు చేసేటువంటి పని ఏంటో తెలుసా? తుడిచేసుకున్నాం అనుకుంటూ హిస్టరీ డిలీట్ చేసేస్తూ ఉంటారు. అంటే తుడిచేస్తే అక్కడితో ఆ పాపం పోయింది అని నువ్వు అనుకుంటున్నావా? పాపం ఖచ్చితంగా మనిషిని పట్టుకుంటుంది, అది గుర్తుపెట్టుకో. పాపానికి తప్పదు, భారీ మూల్యాన్ని చెల్లించాలి ప్రతి ఒక్కరూ కూడా. బైబిల్ ఏమంటుంది? పాపము వలన వచ్చు జీతము
మరణం. ఏ పాపము చేసినా కూడా దానికి తగిన మూల్యాన్ని నువ్వు చెల్లించాలి. ఈ సంగతి ఎరగక చాలామంది నేను మెసేజ్లు డిలీట్ చేసేసానులే, మా మమ్మీకి తెలియదు, మా డాడీకి తెలియదు, నెక్స్ట్ నేను యూట్యూబ్లో చాలా చూశానులే, నేను అందులో చూశాను ఇందులో చూశాను, చాలా నా హిస్టరీ ఆల్ డిలీట్ కొట్టేశాను, ఏం ప్రాబ్లం లేదు, ఎవరికి తెలియదులే, ఏమవ్వదు అని కొంతమంది మూతుడు చేసుకుంటారు తెలియదు అనుకుని. అప్పుడప్పుడు చిన్నపిల్లలు చూడండి, మన పల్లెటూరులో చక్కగా మాంసం కూర వారానికి 2 సార్లు లేదా ఒక్కసారి వండుకుంటాం, అవునా? మాంసం కూర వండుకున్నప్పుడు రెగ్యులర్గా తినేదైతే పిల్లలకి అంత అనిపించదు. మన ఇంట్లో సాంబార్ కానీ చారు కానీ రెగ్యులర్గా ఉంటాయి, దాని మీద పిల్లలకి ఇష్టం ఉంటుందా? డైలీ తింటారు కదా, అందుకనే వాళ్ళకు ముఖం కొడుతుంది. మీ ఇంట్లో పప్పు కానీ కూరగాయలు కానీ రెగ్యులర్గా ఉంటాయి, వాటిని ఇష్టపడరు పెద్దగా, ఎందుకంటే రెగ్యులర్గా తినేదే కదా. వీక్లీ వన్సే చికెన్ తెస్తారు, చికెన్ తేగానే వీడి నోట్లో లాలాజలం ఊరిపోతుంది మసాలా వాసనకి. అలా ఊరిపోతున్నప్పుడు పిల్లలకు అనిపిస్తుంది, ఓ మొక్క తీసుకుని తినాలి, ఓ మొక్క తీసుకుని తినాలి అని పాపం నోట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈలోపు అమ్మంటదే, రే స్నానం చేయరా ముందు, స్నానం చేసి నీట్గా పౌడర్ అది రాసుకున్న తర్వాత వచ్చి కూర్చో అన్నం పెడతానంటది. కానీ వీడికి అక్కడి వరకు ఆగదుగా, ఏదో ఒక రకంగా ఆ దాక మీద ఉన్న మూత తీయాలి, మొక్క నోట్లో వేయాలి అనుకుంటాడు. అనుకుని అమ్మంటది, రే చిన్న స్నానానికి నీళ్ళు పెడుతున్నాను నేను, తొందరగా టవల్ తెచ్చుకుంటది. అనగానే టవల్ వంకతోటి లోపలికి వెళ్తాడు. ఆ వంకతోటి వాడు ఏం చేస్తాడు తెలుసా, దాక మీద మూత తీస్తాడు, మూత తీసి 2 మొక్కలు నోట్లు వేసుకుని మూత ఎడతం మరిచిపోతాడు. అవునా? మూత ఎడతం మరిచిపోతాడు. అనుకున్నాడు మూతుడు చేసుకున్నాను, నవ్వులేశాను, మింగేశాను అనుకున్నాడు. అవునా? మింగేశాను అనుకున్నాడు. అమ్మకు తెలియదులే, ఎందుకంటే తుడిచేశాను కదా అనుకున్నాడు. కానీ తీరా చూస్తే దాక మీద ఏమీ లేదాడు, మూతే లేదు. ఎవరు తీసారా అంటే పెద్దలకు తీసింది. అవునా కదా? అంటే కొన్ని సందర్భాల్లో మనం మూతుడు చేసుకుని ఎవరికి తెలియదులే, కవరప్ చేసామని అనుకుంటాం మనం. అవునా? చాలామంది లైఫ్లో కూడా అలాంటి పాపములే చేస్తూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, నీవు చేసిన పాపానికి దేవుని చట్టంలో ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లించాలి. బహు జాగ్రత్తగా ఉండు. దావీదు గారు కూడా ఏదొక రకంగా ఆ తప్పును తుడిచేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలి ఆలోచించాడు. ఆలోచించే వెంటనే యుద్ధములో ఉన్నటువంటి తన భర్తకి కబురు పంపించాడు. బాబు వచ్చేసేరా, వచ్చేసే నీ భార్యతో ఉండు అన్నాడు. అనగానే ఉరియా దావీదు గారి చెంప మీద కొట్టినట్లు మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా, భార్యతో ఉండుటకు ఇది సమయమా? యుద్ధం జరుగుతున్న సమయంలో భార్యతో ఉండటానికి ఇది అనుకూలమైన సమయమా అంటున్నాడు. ఇక చేసేదేం లేక వానిని రమ్మన్నా కూడా రావటం లేదు, భార్యతో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇక దావీదు ఓ భయంకరమైన తప్పు చేశాడు. ఏంటో తెలుసా? ఒక విషయం మీకు ఇక్కడ చెప్పదలిచాను నేను. ఒక తప్పు చేశారంటే ఆ తప్పును కప్పు పెట్టుకోవటానికి తప్పులు చేస్తూనే ఉండాలి. చాలామంది లైఫ్లో ఒక్కసారి కదా అని అనుకుంటారు. ఆ ఒక్కసారి చేసిన తప్పును కప్పు పెట్టడానికి మరో తప్పు చేస్తారు. ఆ మరో తప్పును కప్పి పెట్టడానికి ఇంకొక తప్పు చేస్తూ ఉంటారు. దయచేసి మీ జీవితంలో ఒకవేళ తప్పు చేశారా, క్షమాపణ కోరుకోండి, అంతేగాని ఆ తప్పును కప్పిపెట్టే క్రమంలో మరో తప్పు చేయకండి. దావీదు గారు ఒక తప్పు చేశాడు. ఇప్పుడు ఆ తప్పును కప్పిపెట్టుకోవటానికి మరో తప్పు చేస్తున్నాడు. తన భర్తను యుద్ధంలో ముందు వరుసలో నిలబెట్టి అతన్ని భయంకరంగా చంపించేశాడు. ఎప్పుడైతే ఉరియా చచ్చిపోయాడో, ఆయన చనిపోగానే అందరూ అయ్యో బాబోయ్ రాజుగారి మహాసైనికుడు చనిపోయాడని అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఈలోపు రాజుగారు ఏమీ ఎరగనట్లుగా, తప్పు చేసింది ఎవరు? దావీదే. కానీ ఎలా వెళ్తున్నాడు? ఏమీ ఎరగనట్లుగా. దాన్నే కపటం అని అంటారు. ఏమీ ఎరగనట్లుగా వెళ్తూ అరే రే ఎలా జరిగింది, ఎలా జరిగితే ఉందండి, చంపేసింది ఎవరు? దావీదే కదా చంపించింది,
ఎలా జరిగింది? అరే రే పలానా పలానా జరిగిందని వాళ్ళు చెప్పగానే అరే రే అలా జరిగిందా? ఇప్పుడు తన భార్య ఎక్కడుంది? ఇదిగోనండి భార్య ఈవిడేనండి. భర్త చచ్చిపోయాడా? సరే బాధపడకులేమ్మా, నేను నిన్ను చూసుకుంటాను, ఏం పర్వాలేదు అని చెప్పి ప్రజల ముందు కవరప్ చేయటానికి కొరకు భర్త చనిపోయాడు, నేనేమను చేర్చుకుంటున్నాను అని ఆమెను చేర్చుకుని ప్రజల ముందు మంచి మార్కులే కొట్టేశాడు. ప్రజల ముందు మంచి మార్కులే కొట్టేశాడు. ప్రజలు అనుకుంటున్నారు దావీదు గారు ఎంత మంచోడో. అవునా? దావీదు గారు ఎంత మంచోడో. గర్భవతి అయినటువంటి ఆమెను మరో వ్యక్తికి ఆమె భార్యగా ఉంది. అలాంటి ఆమెను దావీదు దగ్గరకు తీసుకుని, ఏంటి ఆవిడ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిగా ఉంటాడా? మీరు చెప్పండి, ఆ బిడ్డకు తండ్రి ఎవరు? దావీదే. కానీ ప్రజల దృష్టిలో ఏమని దాన్ని కవర్ చేస్తున్నాడు తెలుసా? ఆ బిడ్డకు తండ్రి ఉరియా, కానీ నేను చూసుకుంటానులే అని ప్రజల ముందు దావీదు గారు తన తప్పును కప్పుపుచ్చుకుంటున్నట్లుగా మనం చూసుకుంటున్నాం. ప్రియులారా, చాలామంది తప్పులు చేసి సమాజంలో గొప్పవాళ్ళుగా చలామణి అయిపోతూ ఉంటారు. దాన్ని కవర్ చేసుకోవటానికి కొంతమంది చూడండి 2-3 మంచి పనులు చేస్తూ ఉంటారు. ఆ మంచి పనులు చేయగానే ఆ తప్పు కనిపించకుండా ఉంటుంది అనే ఉద్దేశం. కొంతమంది చూడండి పాపం చేస్తారు, దేవునికి ఒక 5,000 కానుకిస్తే సరిపోతుందిలే అనుకుంటారు. కొంతమంది పాపం చేస్తారు, ఓ చిన్న మీటింగ్ పెడితే సరిపోతుందిలే. కొంతమంది పాపం చేస్తారు, ఓ చిన్న భక్తి పని ఒకటి చేస్తే సరిపోతుందనే చేసిన తప్పుని కప్పిపుచ్చుకుని కవరప్ చేయటం కొరకు పైన ఏం చేస్తారంటే ఓ మంచి పనిని అద్దుతున్నట్లుగా చూపిస్తారు. దావీదు అలానే చూపించాడా? అలానే చూపించాడు. ప్రజల ముందు ఏ తప్పు చేయని వ్యక్తిగా దావీదు గారు తనను తాను కనపరుచుకుంటూ ఆ విధంగా చలామణి అయిపోతున్నాడు. ఈ రోజున నీ లైఫ్ కూడా ఇలానే ఉందా? వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా గమనించండి. తప్పుల మీద తప్పులు చేస్తూ, చెడు కార్యాల మీద చెడు కార్యాలు చేస్తూ, పాపపు భూ సంబంధమైన అనేక పనులు మీరు కొనసాగిస్తూ నీతిమంతులుగా చలామణి అయిపోతున్నారా? ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ఎవరు చూడలేదు అనుకుంటున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ప్రతి వ్యక్తిని పరిశీలన చేస్తున్నాడు. ఆయన పరిశీలనలో ఒకవేళ నువ్వు తప్పు చేసిన వానిగా కనపడ్డావా? దేవుని వాక్యం చెప్తుంది, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట మహా భయంకరం. ఎవ్వరూ బయటకు తీసుకురాలేరు, నిన్ను ఎవరు బయటకు తీసుకురాలేరు. కొంతమంది చూడండి, వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో భయంకరమైన పాపం చేసే పైకి మాత్రం భక్తి అనే ముసుగేసుకుని కనబడతా ఉంటారు. అవునా? ఆ భక్తి ముసుగు చూడగానే ఏమి వినయం, ఏమి భక్తి, ఏమి యథార్థత అని మనం అనుకుంటాం. కానీ దేవునికి ఆ ముసుగు వెనక్కున్న రహస్య పాపాలు తెలుసు. ఒకవేళ సమాజాన్ని మోసపరుస్తున్నావేమో, సమాజాన్ని నువ్వు మోసం చేస్తున్నావేమో, నీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నావేమో, నీ భార్యను మోసం చేస్తున్నావేమో, నీ భర్తను మోసం చేస్తున్నావేమో, పైకి కవర్ చేసుకుంటున్నాం, కానీ దేవుడు అంతా చూస్తున్నాడు. దావీదు అనుకున్నాడు ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. అవునా? ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. తాను చేసిన తప్పును సమర్థించుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? బండబారిపోయిన హృదయాన్ని గర్దించాలనుకున్నాడు. అవునండి, దావీదు గారి జీవితం బండబారిపోయింది. ఎంత బండబారిపోయిందంటే వ్యభిచారం చేశాడు. ఎంత బండబారిపోయిందంటే ఆ వ్యక్తిని, ఆమె భర్తను చంపేశాడు. ప్రజల ముందు తన తప్పును కనిపించుకోకుండా చేసుకోవటం కొరకు ఎన్ని అబద్ధాలు ఆడాడు, ఎన్ని భయంకరమైన పనులు చేశాడో చూడండి. అంటే హృదయం బండబారిపోయే కొలది ఆ వ్యక్తిలో ఏం కనిపించుతో తెలుసా? భక్తి, భయం అనేది మనకు కనిపించదు. ఆ వ్యక్తిలో భయభక్తులు మిస్ అయిపోతూ ఉంటాయి.
దావీదు గారి హృదయం ఎప్పుడైతే బండబారిపోయిందో, ఆ బండబారిపోయిన హృదయాన్ని గర్దించటం కోసం దేవుడు తన సేవకుణ్ణి పంపించాడు. ఆయన పేరే నాతాను. చెప్పండి, ఎవరు? నాతాను. అవును, ఈరోజు ఇక్కడ కూర్చుని ప్రసంగం వింటున్న మీరు గమనించండి. మీ జీవితం ఒకవేళ బండబారిపోయినదిగా ఉందేమో, మొండి బారిపోయినదిగా ఉందేమో. దేవుడు మిమ్మల్ని రక్షించాలి అనే ఉద్దేశంతో మీ హృదయాన్ని గర్దించటం కోసం, మిమ్మల్ని హెచ్చరించటం కోసం దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన దాసులను పంపిస్తాడు. నేను ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా చెప్పాను. నేను యెహోషాపాతు కుమారుడు యెహోరాము గారు ఉన్నారు. ఈ యెహోరాము అనేటువంటి ఆయన తన తండ్రి నడిచిన మార్గంలో కాకుండా తన పక్క రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు రాజ్యం ఏదైతే ఉందో ఆహాబు నడిచిన మార్గంలో నడుస్తున్నాడు. అతని హృదయం కూడా బండబారిపోయింది. అలా బండబారిపోయినప్పుడు దేవుడు కూడా అతనికి కూడా మెసేజ్ పంపించాడు. ఏలియా గారి ద్వారా ఒక పత్రిక ఆయన దగ్గరకు వచ్చింది. బండబారిపోయిన హృదయాల దగ్గరకు దేవుని మాట వచ్చినప్పుడు సరిచేసుకోవటానికి చూడండి, లేకపోతే భయంకరమైన పనిష్మెంట్ మనం పొందుతాం, భయంకరమైన శిక్షను మనం అనుభవించాల్సి ఉంటుంది. అందుకనే సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు దావీదు గారి దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? నాతాను అనేటువంటి ఆయన్నే పంపించాడు. ఎప్పుడైతే నాతాను గారు వచ్చారో, రాగానే దావీదు గారు నమస్కారం పెట్టాడు. నాతాను గారు దావీదు దగ్గర కూర్చుని, దావీదు, నీతో ఒక విషయం మాట్లాడతానయ్యా, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, వింటావా అని అడిగాడు. అనగానే వెంటనే దావీదు అన్నారు, సరేనండి వింటానండి అని చెప్పారు. అప్పుడు వెంటనే నాతాను గారు ఒక స్టోరీ చెప్పారు. ఏమన్నారంటే, ఒక ఐశ్వర్యవంతుడున్నాడు, రెండవది ఒక దరిద్రుడు ఒక ఆయన ఉన్నాడు అని ఇద్దరు వ్యక్తుల స్టోరీ చెప్పుకుంటూ వచ్చాడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయంట. ఈ పేదవానికి ఒక్కతే ఆడ గొర్రె మాత్రమే ఉందట. ఐశ్వర్యవంతునికి ఎన్ని ఉన్నాయి? విస్తారములు. కానీ ఈ పేదవానికి మాత్రం ఒక్కటే గొర్రె. ఒకరోజు ఏం జరిగిందంటే, ఐశ్వర్యవంతునింటికి ధనవంతునింటికి బంధువులు వచ్చారంట. బంధువులు వచ్చినప్పుడు వాని దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి కదా, ఓ గొర్రెను కోసి చక్కగా నాన్ వెజ్ వండి పెడితే అది సమంజసంగా ఉంటుంది, ఏమంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. కానీ ఐశ్వర్యవంతుడు ఏం చేశాడో తెలుసా? ఈ పేదవాడు ఉన్నారు చూసారా, ఆ పేదవాడికి ఉన్నటువంటి ఆ ఒక్క గొర్రె, పాపం దానిని సొంత బిడ్డలా చూసుకుంటున్నాడంటండి. ఆ ఒక్క గొర్రెను కాచేసి తన దగ్గరున్న గొర్రెలను అట్టి పెట్టుకుని ఈ పేదవానికి ఉన్నటువంటి గొర్రెను వధించి వారందరికీ భోజనాన్ని పెట్టేశాడట. పెట్టినప్పుడు ఈ స్టోరీ అంతా దావీదు వింటుంటే దావీదుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి వాడు అలా చేశాడు, అన్ని గొర్రెలను అట్టి పెట్టుకుని ఆ పేదవాని గొర్రెను తీసుకోవటం ఏంటి అని దావీదుకు కూడా చాలా కోపం వస్తుంది. అప్పుడు నాతాను అడిగాడు, దావీదు ఇది న్యాయమా అని అడిగాడు. లేదు, అది న్యాయం కాదు, అన్యాయం అన్నాడు. ఒకవేళ నువ్వే గనక స్థానంలో ఉంటే ఏం చేస్తావు? నేనైతే ఒక గొర్రెకు బదులుగా 4 గొర్రెలను నేను ఇస్తాను అనగానే అప్పుడు ప్రవక్త అంటాడు, ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. అనగానే దావీదు గారికి టెన్షన్ వచ్చేస్తుంది, తన గతం జ్ఞాపకం వస్తుంది, బాగా టెన్షన్ వచ్చేస్తుంది. ఆ మనుష్యుడవు నీవే అని అన్నాడు ప్రవక్త. అవును, నీకు భార్య ఉంది, నీకు బిడ్డలు ఉన్నారు, నీకు సమస్తము ఉంది, వాటన్నిటినీ ప్రక్కను పెట్టి ఆ పేదవాడైన ఉరియా భార్యను అనుభవించటం న్యాయమా? ఉరియా భార్యను అనుభవించటమే కాకుండా అతన్ని చంపించేశావు, అది నీకు న్యాయమా అన్నప్పుడు వెంటనే దావీదు గారు ప్రవక్త కాళ్ళు మీద పడి ఏడుస్తున్నాడు. ప్రవక్త అంటున్నారు, నాతాను గారు అంటున్నారు, నువ్వు నా కాళ్ళు మీద కాదయ్యా ఏడవటం, దేవుని కాళ్ళు మీద పడు, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఏడు అని చెప్పి ఆ నాతాను గారు మాట్లాడుతూ ఉంటుంటే
అప్పుడు దావీదు ఏడవటం మొదలుపెట్టాడు. బాగా ఏడుస్తున్నాడు. అనుకున్నాడు దావీదు, ఎవ్వరికి తెలియదులే, నా తప్పు మాసిపోయింది అనుకుంటున్నాడు. కానీ ఎవరికి తెలిసిందే? దేవుడికి తెలిసింది. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? రహస్యం అన్నది బయలుపడక మానదటండి. ఏదొక రోజు బయటకు వచ్చేస్తుందంటండి. ఏదొక రోజు ఎవరొకరు దాన్ని బయట పెట్టేస్తూ ఉంటారు. మీరు అనుకుంటున్నారు నేను చాలా సీక్రెట్గా మెయింటెనెన్స్ చేస్తున్నాను, నేను చాలా సీక్రెట్గా ఉంటున్నాను, చాలా రహస్యంగా నేను ఉంటున్నాను అని కొంతమంది తమ పాపాల విషయంలో ఆ విధంగా తెలియచేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? రహస్యం అన్నది బయలుపడక మానదు. ఖచ్చితంగా ఒకరోజు అది బయటకు వచ్చేస్తుంది. ఒకరోజు అది సమాజం ముందు తేటైపోతుంది. అలాంటి పరిస్థితి రాకమునుపే నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెడితే చాలా బాగుంటుందిగా. 10 మందిలో అల్లరయ్యి గేలి చేయబడి భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ లైఫ్లో దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుని ఆ పాపాన్ని విడిచిపెట్టేయండి. అంతే తప్ప బయట పడదులే, ఎప్పటికీ నేను బయట పడను, ఎవరికి తెలియదులే అని అనుకుంటున్నావా? అది రాంగ్. అది నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. అది జరగని పని. ఎవరికి తెలియదు అనేది జరగని పని. ఖచ్చితంగా తెలిసిపోతుంది. దేవుని వాక్యం సత్యం, ఆయన మాట నిత్యం. ఖచ్చితంగా జరుగుద్ది. ఆయన అంటున్నాడు, నీ రహస్య పాపం బయలుపడకుండా మానదు, ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇప్పుడు దావీదు గారి పాపం కూడా బయటకు వచ్చిందా? వచ్చేసింది. దావీదు గారి పాపం ఎప్పుడైతే బయటకు వచ్చిందో బాగా ఏడుస్తున్నాడు, చాలా ఏడ్చేస్తున్నాడు. తండ్రి, నేను పాపం చేశానో, నా గుండె బరువెక్కిపోతుందంటున్నాడు. భయంకరంగా ఏడుస్తూ ఏమంటే దేవుని సన్నిధిలో దావీదు గారు అంగలారుస్తున్నాడు. ఏం చేశానని? పాపం చేశాను. హిస్సోపుతో నన్ను కడుగంటున్నాడు. హిమము కంటే నన్ను తెల్లగా చేయి దేవా అని దేవుణ్ణి వేడుకుంటూ ఆ ఏడుస్తూ ఓ కీర్తన రాశాడు. ఆ కీర్తనే 51వ కీర్తన. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే 32వ కీర్తనకు ఇది నేపథ్యం. ఏంటి ఇది 32వ కీర్తనకు నేపథ్యమా? అవును. విషయం అనేది ఇంకొద్దిసేపట్లో మీకు స్పష్టత అవుతుంది, తేటపరచబడుతుంది. ఇప్పుడు 51వ కీర్తన రాశాడు. ఇప్పుడు తాను బెర్షబా విషయంలో తప్పు చేసినప్పుడు నాతాను గారు వచ్చి గర్దించినప్పుడు ఆ క్రమంలో దావీదు గారు కన్నిటితో రచించిన కీర్తనే 51వ కీర్తన. ఒకసారి చూద్దాం రండి. 51వ కీర్తన పైన చిన్ని చిన్ని అక్షరాలతో ఏం రాయబడిందో చూద్దామండి. ప్రధాన గాయకునికి దావీదు బెర్షబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను అను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడిందో మీకు అర్థమవుతుంది కదా. దావీదు గారు బెర్షబా విషయంలో తప్పు చేశారు. ఆ తప్పును ఖండించడానికి వచ్చారు ఒక ఆయన. ఎవరు? నాతాను అనే ప్రవక్త. అప్పుడు దావీదు గారు పశ్చాత్తాపడ్డాడు. నాతాను గారు కాళ్ళ మీద పడితే నాతాను గారు అన్నమాట ఏంటి? నువ్వు నా కాళ్ళ మీద కాదు, దేవుని పాదాల మీద పడు అన్నాడు. అప్పుడు దావీదు దేవుని పాదాల మీద పడి ఏడుస్తున్నాడు. 4 వచనాలు చదువుదాం చూడండి. 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చూద్దాం. 1వ వచనం చదువుతున్నాను చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. 2వ వచనం చూడండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. 4వ వచనం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. విన్నారా? దావీదు గారు పశ్చాత్తాపడుతూ నీ కృపతో నన్ను
కరుణించుము. నీకే, కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపం చేస్తాడో, ఆ పాపం చేసినప్పుడు దేవునికి ఆ వ్యక్తికి మధ్య ఎడబాటు కలుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ సహవాసం అనేది దెబ్బతినేస్తుందండి. దావీదు గారు అంటున్నారు, తండ్రి నీకే, కేవలం నీకే విరోధముగా నేనేం చేశాను? పాపం చేశాను. అక్కడ కొన్ని పదాలు కూడా వాడాడండి. అతిక్రమము చేశానంటున్నాడు, దోషము చేశానంటున్నాడు, పాపము చేశానంటున్నాడు. ఈ పదాలన్నీ కూడా అక్కడ ఉపయోగిస్తూనే ఉన్నాడు. తర్వాత కొంచెం క్రిందకి వెళ్ళేటప్పటికి నన్ను కడుగు అని చెప్పే దావీదు గారు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటెను తెల్లగా నన్ను చెయ్యి దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తున్న క్రమంలో వినండి, ఇప్పుడు దావీదు గారు ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు దేవుని దగ్గర. ఏమనో తెలుసా? తండ్రి నీవు నా అతిక్రమము క్షమిస్తే, నా పాపము క్షమిస్తే, నా దోషము క్షమిస్తే, నా కపట బ్రతుకును క్షమిస్తే నేను పని చేస్తాను ప్రభువా. ఎవరైతే ఈ సమస్యలో ఉన్నారో వారికి నీ గురించి చెబుతాను, నిన్ను కలుసుకుంటే నువ్వు విడిపిస్తావు అనేటువంటి విషయాన్ని సమాజానికి నేను తెలియచేస్తాను అని చెప్పి దావీదు గారు ఈ 51వ కీర్తనలో దేవుని దగ్గర ఒప్పందం చేసుకుంటున్నాడు. ఏమన్నో తెలుసా? నేను ఒక భయంకరమైన సమస్యలో ఉన్నాను, నన్ను బయటకు తీసుకురా తండ్రి. నన్ను బయటకు తీసుకొస్తే ఇదే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి నీ గురించి నేను చెబుతాను, వాళ్ళకి తెలియచేస్తాను. మిమ్మల్ని కలుసుకుంటే నీవు వారిని ఏం చేస్తావు? బయటకు తీసుకొస్తావు అనేటువంటి ఒక నిబంధన దావీదు గారు ఈ 51వ కీర్తనలో చేసుకుంటున్నాడు. ఒకసారి చూద్దామా? ఆ వచనపు నెరవేర్పే 32వ కీర్తన. ఈ 51వ అధ్యాయంలో ఆయన ఒప్పందం చేసుకుంటున్న విధానం చూద్దాము రండి. కీర్తనలు 51వ కీర్తన 11వ వచనం దగ్గర నుండి 13వ వచనం వరకు చదువుదామండి. 51వ కీర్తన 11వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు చదువుకుందామండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. 13వ వచనం చూడండి. అప్పుడు అతిక్రమములు చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. నువ్వు నన్ను విడిపిస్తే అతిక్రమము చేసిన వారందరికీ నీ త్రోవను నేను బోధిస్తాను. పాపము చేసిన వారందరికీ నీ త్రోవను నేను బోధిస్తాను. ఎవరైతే దోషిగా ఉండిపోయారో వారికి నీ త్రోవను బోధిస్తాను. ఎవరైతే కపటంతో బ్రతుకుతున్నారో వారికి నేను నీ త్రోవను చూపిస్తాను. నన్ను విడిపించు దేవా అని దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నన్ను కడుగు దేవా, పరిశుద్ధాత్మతో నన్ను నింపు దేవా, నన్ను విడిచిపెట్టొద్దు దేవా అని చెప్పి దావీదు గారు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. నేను అడుగుతున్నాను ప్రియులారా, మీ లైఫ్లో చాలా సందర్భాల్లో చాలా వాటి కొరకు మీరు ఏడుస్తారు కదా. ఏడవద్దని నేను చెప్పటం లేదు. మీ కుటుంబంలో ఏదైనా కొరతగా ఉన్నప్పుడు బాగా ఏడుస్తారు కదా. మీ కుటుంబంలో ఏదైనా సమస్యగా ఉన్నప్పుడు బాగా ఏడుస్తారు కదా. నేను అడుగుతున్నాను మిమ్మను, నీకు నీ దేవునికి పాపాన్ని బట్టి ఎడబాటు వచ్చింది కదా. ఆ ఎడబాటు వచ్చినప్పుడు ఏడ్చావా? ఏడ్చి ఆ ఎడబాటును తీసే ప్రభువా అని దేవుణ్ణి అడిగావా? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో, నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఎప్పుడైనా ఏడ్చావా? ఒంట్లో బాగోకపోతే చాలాసార్లు ఏడ్చుంటాం. నీ భర్త పరిస్థితి బాగోకపోతే చాలాసార్లు ఏడ్చుంటాం.
నీ భార్య పరిస్థితి బాగోకపోతే చాలాసార్లు ఏడ్చుంటావు. నేను తప్పు అని చెప్పటం లేదు, కానీ అంతకంటే ముఖ్యంగా నేను అడుగుతున్నాను నిన్ను, నీ దేవునికి నీకు మధ్య పాపం ఎడబాటును తీసుకొచ్చిందేమో. ఆ పాపం ఎడబాటును తీసుకొచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఇలా ఏడ్చావు? ఎప్పుడైనా కన్నీళ్లు కార్చావా? దేవుని సన్నిధిలో అంగలార్చావా? ఒక్కసారి నిన్ను నీవు స్వపరిశీలన చేసుకో. చాలా మందిలో ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు ఏడుస్తున్నారు తప్ప అసలు సిసలైన రిలేషన్ కొరకు ప్రాకుళ్ళాడలేకపోతున్నారు. దేవునితో ఉండటానికి ఇష్టపడండి. దేవునితో మీరు కలిసి ప్రయాణం చేయటానికి ఇష్టపడండి. ఆ ఎడబాటు కనుకుంటే ఇప్పుడే ఎడబాటును తీసివేసుకోండి. దేవుని దగ్గర సమాధానం పొందండి. ఏమండి, దావీదు గారు ఏడుస్తూ ఒక తీర్మానం తీసుకుంటాడు. తండ్రి, ఈ అతిక్రమము నుంచి నన్ను బయటకు తీసుకురా, ఈ పాపం నుంచి బయటకు తీసుకురా, ఈ దోషము నుంచి బయటకు తీసుకురా, ఈ కపటము నుంచి బయటకు తీసుకురా. తీసుకొస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాను ప్రభువా అంటే, అతిక్రమము చేయువారికి, పాపము చేయువారికి, దోషము చేయువారికి, కపటముగా ఉన్నవారికి నీ త్రోవను నేను బోధిస్తాను అని దావీదు గారు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందానికి నెరవేర్పే 32వ కీర్తన. అందుకే ఆ కీర్తనలో మనకేం కనిపిస్తుందో తెలుసా? దేవుడు పాపము చేసిన వారిని పాపములో నుంచి ఎలా బయటకు తీసుకొస్తాడో చెప్పబడింది. రెండవది, బయటకు వచ్చిన తర్వాత ఎలా నడిపిస్తాడో కూడా చెప్పబడేది. ఆ క్రమంలో దావీదు గారు 32వ కీర్తన తాను రచించినట్లుగా మనకు తేటపరచబడుతుంది. అంటే కీర్తన చదువుతున్నప్పుడు మనం ఎప్పుడు ఆనందించగలుగుతామనంటే ఆ కీర్తన సందర్భం మనకు తెలియాలి. దాని నేపథ్యం మనకు తెలిసినప్పుడు మనం చాలా అనుభూతిని పొందుతాం, ఆనందపడతాం, చాలా సంతోషంలోనికి మనం వెళ్ళిపోతాం ప్రియులారా. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి మనకు 32వ కీర్తన నేను ధ్యానం చేస్తాను. ఆ 32వ కీర్తన ధ్యానం చేస్తే, దాన్ని ధ్యానిస్తే నాకు వచ్చే లాభం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? 2 జరుగుతాయి. ఏంటనుకున్నారు? మొట్టమొదటిగా నీ సమస్య ఏంటి అనేది తేటపరచబడుతుంది. రెండవది, ఆ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ నీ సమస్య అతిక్రమమేమో, నీ సమస్య పాపమేమో, నీ సమస్య దోషమేమో, నీ సమస్య కపటమేమో, ఒకవేళ అదే నీ సమస్య అయితే ఖచ్చితంగా 32వ కీర్తన ధ్యానం చేస్తే మన సమస్యకు దేవుడు ఏమిస్తాడు? పరిష్కారం ఇస్తాడు. బైబిల్ గ్రంథం సమస్య చెప్పి ఆగిపోయేది కాదు, దానికి పరిష్కారం కూడా ఇస్తుంది. అసలైన డాక్టర్ అంటే ఏం చేస్తాడో తెలుసా? అసలైన వైద్యుడికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? రోగాన్ని బయలుపరుస్తాడు, రోగానికి మందు కూడా ఇస్తాడు తగ్గటానికి. అది డాక్టర్ అంటే. కొందరు కేవలం రోగం చెప్పి దానికి మందు ఇవ్వలేదు. కానీ మన దేవుడు అలా కాదే. నీ సమస్య చెప్తాడు, ఆ సమస్యకు కూడా మందు ఇస్తాడు, వైద్యం చేస్తాడు. నీకున్నటువంటి పాప రోగానికి వైద్యం జరుగుతుంది. కనుక ఈరోజు ఆ దేవుడిని కలుసుకో. దావీదు గారు ఒప్పందం చేసుకుని 32వ కీర్తన రచించారు. రండి ఒకసారి చూద్దాం. దావీదు గారు చేసిన 4 తప్పులు ఆ కీర్తనలో చూస్తాం. రెండవదిగా, దేవుడు చేసిన 3 పనులు దావీదు గారి జీవితంలో మనకు కనిపిస్తాయి. జాగ్రత్తగా పరిశోధన చేద్దాం. 32వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి 3వ వచనం వరకు చదువుదామండి. 32వ కీర్తన 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుంటూ జాగ్రత్తగా పరిశోధన చేద్దాం. అందరూ తీశారా? 32వ కీర్తన 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అని 3 వచనాలు ఇక్కడ మనం చదివాం. ఈ 3 వచనాలలో
దావీదు గారు చేసిన 4 తప్పులు చూస్తారు మీరు ఇప్పుడు. దేవుణ్ణి కలుసుకోవటాన్ని బట్టి దేవుడు చేసిన 3 పనులు కూడా అక్కడ చూస్తారు. జాగ్రత్తగా గమనించండి. మొదటి వచనంలో అతిక్రమం అనే పదం ఒకటి కనిపిస్తుంది, అవునా? నెక్స్ట్ ఆ మొదటి వచనాన్ని కంటిన్యూ చేస్తే, అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు. రెండో పాయింట్ చెప్పండి, పాపం. నెక్స్ట్ 2వ వచనానికి రండి, యెహోవా చేత నిర్దోషి. ఏమండి, ఒక వ్యక్తి నిర్దోషి అంటున్నాడు అంటే ఆ వ్యక్తి నిర్దోషి కాకముందు ఎవరో తెలుసా? దోషి. అతడు దోషం చేశాడు. అంటే దావీదు గారు నిర్దోషి కాకముందు ఎవరు? దోషి. దోషం చేశాడు కదా. అంటే 3వది ఏంటి? దోషం. 4వది చూడండి, ఆత్మలో కపటము అంటున్నాడు. 4వ పాపం ఏంటి? కపటం. చెప్పండి. మొదటిది అతిక్రమం, 2వది పాపం, 3వది దోషము, 4వది కపటం. అసలు అతిక్రమం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? దోషం అంటే ఏంటి? కపటం అంటే ఏంటో మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు. దావీదు గారు తాను చేసిన 4 తప్పుల గురించి మాట్లాడాడు. ముందుగా ఈ 4 తప్పులను బట్టి ఆయనకేం లేదు? సమాధానము లేదు. దేవునికి ఆయనకు మధ్య ఏమొచ్చింది? ఎడబాటు వచ్చింది. ఎప్పుడైతే 4 తప్పులు చేశాడో, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, అప్పుడు దేవుడు ఎన్ని చేశాడు? 3 చేశాడు. అవి కూడా చదువుదాం నెక్స్ట్. ముందు ఈ 4టికి వివరణ మనం చూద్దాం. ఫస్ట్ది ఏంటి చెప్పండి? అతిక్రమం. అతిక్రమము అంటే ఏంటి అంటే, ఏదైతే ఇది చెయ్యకూడదు అని నీకు తెలుసో దానినే నువ్వు చేయటం బైబిల్ అంటుంది అతిక్రమం అని అంటుంది. మరలా చెప్తాను వినండి. ఏదైతే నువ్వు చెయ్యకూడదు అని నీకు తెలుసో దానినే నువ్వు చేస్తున్నావు, చూసావా? దాన్ని బైబిల్ అంటుంది అతిక్రమం అని అంటుంది. ఇప్పుడు దావీదుకి వ్యభిచరించకూడదు అని తెలుసా? తెలుసు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? వ్యభిచరించొద్దు. దావీదు గారికి నరహత్య చేయకూడదు అని తెలుసా? అదే 10 ఆజ్ఞల్లో మరొక ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఇప్పుడు దావీదు గారికి తెలుసు, తనకు ఏదైతే చేయకూడదు అని తెలుసో అదే చేశాడు. అంటే దావీదు ఏం చేసినట్టు? అతిక్రమం చేసినట్లు. నరహత్య చేయకూడదని తెలుసు, ఉరియాని ఏం చేశాడు? చంపించేశాడు. వ్యభిచరించకూడదు అని తెలుసు, కానీ ప్రక్కవాని భార్యతో ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు. ఈ రోజున నేను అడుగుతున్నాను, మీ లైఫ్లో కూడా అతిక్రమం అనే సమస్యతో ఉన్నారేమో. ఇది చెయ్యకూడదు అని మీకు తెలుసు, కానీ అదే చేస్తారు మీరు, అవునా? బూతులు తిట్టకూడదు అని మీకు తెలుసు, కానీ బూతులు తిడతారు. సరసోక్తులు ఆడకూడదు అని మీకు తెలుసు, కానీ సరసాలు ఆడుతూనే ఉంటారు. దొంగతనం చేయకూడదు అని మీకు తెలుసు, ఇంట్లో చిన్న అని పేరు పెట్టి దొంగతనం చేస్తూనే ఉంటారు. బ్రాకెట్లో చిన్నది అని అంటారు. బైబిల్లో చిన్నది పెద్దది అని లేదు, పాపం అని ఉంది. దొంగతనం చేయకూడదు అని తెలుసు, కానీ చాలామంది ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. అబద్ధములు ఆడకూడదని తెలుసు, బ్రాకెట్లో చిన్న అబద్ధం అండి అని అంటూ ఉంటారు. అంటే అబద్ధం ఆడకూడదని తెలిసి కూడా మీరు అబద్ధాలు ఆడుతున్నారు. నాన్న అడుగుతాడు, రే కాలేజు 5ంటికి అయిపోతుంది కదరా, 5ంటికి అయిపోతే 7ంటికి వచ్చావేంటి? వీడికి తెలుసు బ్యాప్టిజం తీసుకున్నాడు, చర్చ్కి వస్తున్నాడు, అబద్ధం ఆడకూడదని. నాన్న అడిగాడు, 5ంటికి కాలేజ్ అయిపోయింది కదా, 7ంటికి వచ్చావేంటి నువ్వు అని అడిగితే అబద్ధం ఆడకూడదని తెలుసు, కానీ అక్కడ ఏం ఆడతాడు తెలుసా? అబద్ధం ఆడతాడు. ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయి నాకు, ఎక్కువ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రాక్టికల్స్లో ఉన్నాను, చాలా పేర్లు ఉంటాయి వాటికి, ఆ పేర్లన్నీ చెప్తాడు అక్కడ, అవునా? అబద్ధం ఆడకూడదు అని తెలుసా తెలీదా? చర్చ్లో ఎవ్రీ సండే దేవుడు సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏదైతే చెయ్యకూడదు అని నీకు తెలిసి కూడా అదే చేస్తున్నావు, చూసావా? దాన్ని బైబిల్ అంటుంది అతిక్రమం అంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ సమస్య ఉండని వాళ్ళు కూడా ఉంటారంటే ఉండకపోవచ్చు. ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మందిలో ఈ సమస్య ఉండొచ్చు, అతిక్రమం అనే సమస్య.
మీరు ఫస్ట్ విన్నప్పుడు మీకు అనిపించి ఉంటుందే, అతిక్రమమా, అది నాలో ఎందుకు ఉంటుందిలే అని మీకు అనిపించి ఉంటుంది. కానీ ఇప్పుడు వాక్యపు వెలుగులోనికి వెళ్ళాం. వాక్యం చెప్తుంది, ఏదైతే చెయ్యకూడదు అని నీకు తెలుసో దానినే నువ్వు చేస్తున్నావంటే బైబిల్ లెక్కల్లో మీరు చెప్పండి, అదేంటది? అతిక్రమం. ఈ పాపం చేయకూడదని తెలుసు, అబద్ధం ఆడకూడదని తెలుసు, సిగరెట్ కాల్చకూడదని తెలుసు, మందు పుచ్చుకోకూడదని తెలుసు, కానీ చాలా మంది తెలుసు కూడా అదే చేస్తూ ఉంటారు. ఈరోజు దేవుని వాక్యం నిన్ను ప్రశ్నిస్తుంది, అతిక్రమం అనే సమస్య నీలో ఉందేమో, అతిక్రమం అనే ప్రాబ్లంతో నీ ఉన్నావేమో, ఆలోచన చేయి. ఇక రెండవది దావీదు గారిలో ఉన్నటువంటి సమస్య పాపం. చెప్పండి, రెండవది ఏంటి? పాపం. పాపం అంటే ఏంటి? పాపం అంటే మనం చెయ్యాల్సింది చెయ్యకుండా ఉండటమే పాపం. మనం చెయ్యాల్సింది చెయ్యకుండా ఉండటమే పాపం. మనం చెయ్యాల్సిందేంటి? ప్రతిదినం ప్రార్థన చేయాలి, ప్రతిదినం బైబిల్ చదవాలి. కొందరు మానుకున్నట్లు సంఘముగా కూడుకొనుట మానకూడదు. మనం చేయాల్సిన పని అదే, అవునా? రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసమందును, బోధ యందును ఎడతెగక ఉండాలి. ఇది మనం చెయ్యాల్సిన పని. ఈ రోజున చాలామంది చెయ్యాల్సిన పని చేయటం లేదు. బైబిల్ లెక్కల్లో మీరు చెప్పండి, దాన్ని ఏమంటారు? పాపం అని అంటారు. చెప్పండి, ఏమంటారు? పాపం. నువ్వు చేయాల్సిందే చేయటం లేదు, అది పాపం. ప్రార్థన చేసుకోవట్లేదు చాలామంది లైఫ్లో, వాళ్ళ దినచర్యలో అన్నీ ఉంటాయి, కానీ దేవునికి వాళ్ళు సమయం ఇవ్వరు, బైబిల్కి సమయం ఇవ్వరు, వాక్య ధ్యానము చేయరు. కొంతమంది చూడండి, రెగ్యులర్గా మందిరానికి రారు వాళ్ళు, స్పెషల్గా ఎప్పుడో ఒకసారి వెళ్తే సరిపోతుందిలే అనుకుంటూ ఉంటారు. అలా ఇలా కుదురుద్ది. ఎవ్రీ వీక్ దేవుని మందిరంలో మనకు కనిపించాలి కదా. దేవుని వాక్యం ఏం చెప్పింది? కొందరు మానుకున్నట్లు సహవాసముగా కూడుకొనుట మానకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. కనుక ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఏదైతే చెయ్యాలో అది చెయ్యకుండా ఉండటమే పాపం. చేయాల్సింది చేయలేదు అనుకోండి, చేయకూడనివన్నీ చేస్తారు. చేయకూడని పాపిష్టి పనులన్నీ కూడా చేయటానికి మీ మనసు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ సమస్య మీలో ఉందేమో ఒకసారి చెక్ చేసుకుంటారా? అతిక్రమం అనే సమస్య మీలో ఉందేమో. రెండవది, పాపం అనే సమస్య మిమ్మల్ని పట్టుకుని వెంటాడుతుందేమో. ఒక్కసారి మిమ్మల్ని మీరు స్వపరిశీలన చేసుకోండి. ఈ సండే వర్షిప్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ సమస్యను బయట పెడుతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు మీ లైఫ్లో అతిక్రమం అనే సమస్య నాకు లేదని మీరు అనుకున్నారేమో, పాపం అనే సమస్య నాకు లేదని మీరు అనుకుంటున్నారేమో. నేనేం వ్యభిచారం చేయలేదు కదా, నేనేమి దొంగతనం చేయలేదు కదా, నేను ఎవరిది దోచుకోలేదు కదా, నేనేం పాపం చేశానని మీరు అనుకుంటున్నారేమో. పాపం అంటే దేవుడు చెయ్యమని చెప్పిన ఏ పని చేయకపోయినా పాపమే. చేయాల్సింది చేయకపోవటమే పాపం. ఈ రోజున దేవుడు చేయమన్నవి చాలా ఉన్నాయి. దిక్కులేని పిల్లల్ని ఆదుకోండి అన్నాడు, వెధవరాండ్లను తమ ఇబ్బందుల్లో పరామర్శించండి అన్నాడు. ఇహలోక మాలిన్యం అంటకుండా మిమ్మల్ని మీరేం చేయాలి? కాపాడుకోవాలి అన్నాడు. దేవుడు చెయ్యమని చెప్పిన పనులు, దేవుడు చెయ్యమన్నది చేయకపోవటమే పాపం. ఈరోజు చాలామంది లైఫ్లో దేవుడు చెయ్యమన్నవి చేయటం లేదు. ఇక మూడవది దోషం. చెప్పండి, మూడవది ఏంటి? దోషం. దోషం అంటే ఒక వ్యక్తి దోషి ఎప్పుడవుతాడంటే ఆ వ్యక్తి శిక్షకు తగిన పని చేసినప్పుడు ఆ వ్యక్తిని చట్టం ఏమంటుంది? దోషి అని అంటుంది. దోషి అంటే ఎవరో తెలుసా? శిక్షకు తగిన పని చేసినవాడు. ఇప్పుడు దావీదు గారు శిక్షకు తగిన పని చేశాడో లేదా? చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, అవునా? ఇప్పుడు దావీదు గారు ఎవరుగా ఉన్నాడు? దోషిగా ఉన్నాడు కదా. దోషం అంటే ఏంటి సార్? అదేనయ్యా, శిక్షకు తగిన తప్పు చేయటం. ఈ రోజున చట్టం చెప్తుంది, బైబిల్ చట్టం, దావీదు గారు శిక్షకు తగిన తప్పు చేశాడు. అందుకే బోనులో ఎలా నిలబడ్డాడు? దోషిగా నిలబడ్డాడు.
అయితే ఈ దోషం అనేది రాను రాను ఏమైపోతుందంటే, మీలో ఎవరైనా శిక్షకు తగిన తప్పు చేస్తున్నారేమో, ఖచ్చితంగా బైబిల్ చట్టం మిమ్మల్ని శిక్షించాలి. ఆ తప్పులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న క్రమంలో రాను రాను ఈ దోషము యొక్క పర్యవస్థానం ఎలా ఉంటుంది అని అంటే గనక, తాము చేస్తున్నది కూడా రైట్ అని చెప్పుకునే స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా అంటే, తప్పు చేయనోడు ఎవడున్నాడో చూపించండి, వాడు చేయట్లేదా, వీడు చేయట్లేదా. తిరగనోడు ఎవడున్నాడో చూపించండి, వాడు తిరగట్లేదా, వీడు తిరగట్లేదా. తాగనోడు ఎవడున్నాడో చూపించండి, వాడు తాగట్లేదా, వీడు తాగట్లేదా. ఒక మాటలో చెప్పాలంటే, వాడి మీద నేను బెటరే, వాడు తాగొచ్చి అలా కొడుతున్నాడు, పిల్లల్ని కొడుతున్నాడు, నేను కొట్టట్లేదు అంటే నేను బెటరు. అంటే శిక్షకు తగిన తప్పు చేసి కూడా ఆ తప్పును ఏం చేసుకున్నాడు, సమర్థించుకుంటున్నాడు. దోషం దాని పర్యవస్థానం ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది చూడండి. ఇక తాను చేస్తున్నది తప్పు అని ఒప్పుకోకుండా చివరికి ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే రైట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దావీదు గారు కూడా అంతేగా, తప్పు చేశాడండి, ఏమండి, శిక్షకు తగిన తప్పును చేసి కూడా తన తప్పును సమర్థించుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం పర్వాలేదులే, ఏం అవ్వదులే, ఎందుకంటే ఉరియా ఎలాగో చచ్చిపోయాడు, అయినా ఇవి నేను దగ్గరకు తీసుకున్నాను, నీకు సరిపోయిందిలే అని తాను చేసిన తప్పును కూడా సమర్థించుకుంటూ రైట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. దోషం చేశాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా కూడా దోషిగా ఉన్నారేమో. నేడు కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది, అవునండి నేను శిక్షకు తగిన తప్పు చేస్తున్నాను, అవును నా కుటుంబంలో నా తల్లిదండ్రులను మోసం చేస్తున్నాను, దైవ నియమం ప్రకారంగా నేను శిక్షకు తగిన తప్పు చేశాను. నీకు అనిపిస్తుందేమో, నా కుటుంబంలో నా భార్యని ఇబ్బంది పెడుతున్నాను, నా భర్తని ఇబ్బంది పెడుతున్నాను, నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాను నేను. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వీళ్ళు ఎవరైనా కూడా అటువంటి దోషం చేశారేమో. దోషం అంటే శిక్షకు తగిన తప్పు చేయటం. ఒక వ్యక్తి దోషిగా ఎప్పుడు ఉంటాడో తెలుసా, బోన్లోనూ శిక్షకు తగిన వాడైతే. ఈ రోజున మీ లైఫ్లో అలాంటి దోషం చేసి ఉన్నారేమో. ఇప్పుడే దావీదు గారు చెప్తారు పరిష్కారం, అది మీరు తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. దావీదు నిర్దోషి అయ్యాడంటే దానికి ముందు ఎవరో తెలుసా, ఆయన దోషి, శిక్షకు అర్హుడుగా ఉన్నాడు. దావీదు గారి జీవితం మనకి ఈ రోజున పరోక్షంగా ఎన్ని పాఠాలు నేర్పిస్తుంది చూడండి. దోషం చేశాడట ఆయన. మూడవది, శిక్షకు తగిన తప్పు చేశాడు. రాను రాను దాని ప్రభావం ఎలా ఉంది చెప్పండి. ఆ తప్పును కూడా సమర్థించుకునే స్థాయిలో ఉంటారు. మీలో చాలామంది కూడా ఆ స్థాయికి వచ్చేసారు. కొందరు తాము చేసిన తప్పును రైట్ అనిపించుకుంటారు, తాము చేసిన తప్పు కరెక్ట్ అని మీరు చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వద్దు, దేవుని దగ్గరికి వచ్చి శిక్షకు తగిన తప్పు నేను చేశాను, నేను దోషిని ప్రభువా అని దేవుని దగ్గర ఒప్పుకో. చెప్పండి, దావీదు ఎన్ని పాపాలు చేశాడు ఇప్పటికే? 3. ఫస్ట్ ఏంటిది? అతిక్రమం. రెండవది పాపం. మూడవది దోషం. ఇక 4వది కపటం. చెప్పండి, 4వది ఏంటి? కపటం. దావీదు గారు ఎంత కపటంగా ఉన్నాడంటే బెర్షబాతో పాపం చేశాడు. ఏమీ ఎరగనట్లుగా అపవిత్రతను పోగొట్టుకుని వెళ్ళిపో, స్నానం చేసి వెళ్ళిపో, ఎవరికి తెలియదులే. ఒక మాటలో చెప్పాలంటే చాప కింద గెంటేశాడు. ద్రోహి దొరగా చలామణయ్యాడు. అవునా? దొంగ ఎలా చలామణయ్యాడు? దొరగా చలామణయ్యాడు. ఈరోజు కూడా చాలా మంది ఇలానే ఉంటున్నారు. కపటం. ఏమండి, లోపల పాపం, పైకి మాత్రం భక్తి అనే ముసుగు వేసుకుంటున్నారు చాలామంది. ఇలా కపటంతో బ్రతుకుతున్నారేమో. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దావీదు గారు కూడా అలా కపటంగానే ఉన్నాడు. తప్పు చేసేశాడు. ఓ ప్రక్క ఉరియాని చంపించేశాడు. చంపించేసి ఏమీ ఎరగనట్లుగా ఎవరో భార్యను, ఎవరి బిడ్డకో తండ్రిగా నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను అని పైకి కవర్ చేశాడు. కపటాన్ని వ్యక్తపరిచాడు దావీదు. దావీదులో కపటం అనేటువంటి తప్పు కూడా ఉంది. ఈరోజు నువ్వు కూడా భయంకరమైన తప్పులు చేసి, భయంకరమైన వ్యతిరేకతలు కనపరుస్తూ, భయంకరమైన అలవాట్లకు వెళ్ళిపోయి ఒకవేళ కపటంగా ప్రవర్తిస్తున్నావేమో.
భక్తి అనే ముసుగు వేసుకుని జీవిస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించండి. దావీదు గారి జీవితంలో జరిగినటువంటి ఆ పరిస్థితులను దేవుడు నీ కళ్ళ ముందు పెట్టి పూర్వమందు వ్రాయబడిన సంగతుల ద్వారా నీకు బోధన కలిగిస్తున్నాడు. దృష్టాంతములుగా మనకు పెట్టాడు, అంటే ఉదాహరణలుగా ఉదహరించి మాట్లాడుతున్నాడు. కపటం అనే సమస్య ఎవరిలో ఉంది? దావీదు గారిలో ఉంది. నీలో కూడా ఆ సమస్య ఉందేమో, సరిచేసుకో అని అంటున్నాడు దేవుడు. ఇలా దావీదు గారు ఈ 4 తప్పులు చేసేసాడు. ఒకటి అతిక్రమం, రెండవది పాపం, మూడవది దోషం, నాలుగవది కపటం. ఈ 4 తప్పులు చేసే నెమ్మది లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. అవును, పాపం ఎక్కడుంటుందో, తప్పు ఎక్కడ జరుగుతుందో అక్కడ సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు. పాపం ఉన్నోడికి నిద్ర పట్టదు, పాపం చేసిన వాడికి నిద్ర పట్టదు. ఏమండి, నెమ్మది ఉండదు. పక్క వాళ్ళతో మాట్లాడు బుద్ధి కాదు, పక్క వాళ్ళతో ఏమీ షేర్ చేసుకో బుద్ధి కాదు. ఒక్కడే నలిగిపోతూ ఉంటాడు. దావీదు లైఫ్ కూడా అలానే నలిగిపోతున్నాడు. నలిగిపోతున్న క్రమంలో దావీదు గారు ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి కలుసుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చాడు, తండ్రి నన్ను బయటకు తీసుకురా, నేను ఈ 4 తప్పులు చేశానయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అందుకే మీరు 51వ కీర్తనలో కూడా ఆయన ఏడ్చే క్రమంలో ఇవన్నీ కనిపిస్తాయి. అతిక్రమము చేశానంటాడు, పాపము చేశానంటాడు, దోషం చేశాను, కపటం చేశాననే పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రియులారా. ఏమండి, ఆ రీతిగా దేవుణ్ణి కలుసుకున్నాడు. కలుసుకునే మాట చెప్పాడు, నువ్వు నన్ను బయటకు తీసుకురా ప్రభువా. నన్ను బయటకు తీసుకొస్తే ఇదే సమస్యలో ఉన్న వాళ్ళకి, అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను నేను బోధిస్తానన్నాడు. పాపులందరూ నీ తట్టు తిరుగుతారు ప్రభు అన్నాడు. అదేవిధంగా దావీదు గారిని దేవుడు బాగు చేశాడు. దావీదు గారిని బాగు చేసే క్రమంలో దేవుడు 3 పనులు చేశాడు. చూద్దాం రండి, ఆ 3 పనులేంటో. కీర్తనలు 32వ కీర్తన మొదటి 2 వచనాలు మరలా చదువుదాం. ఇందాక అందులోనే దావీదు గారు చేసిన 4 తప్పులు మీకు కనబడ్డాయి. ఇప్పుడు ఆ 2 వచనాల్లోనే దేవుడు చేసిన 3 పనులు కూడా మీకు కనిపిస్తాయి. అందరూ బైబిల్ ఓపెన్ చేసి మళ్ళీ చూడండి ఆ వచనాన్ని. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. ఫస్ట్ దేవుడు చేసింది అంటే పరిహారం. ఫస్ట్ పాయింట్ చెప్పండి, పరిహారం. రెండవది తన పాపమునకు ప్రాయశ్చిత్తం. రెండవది దేవుడు ఏం చేశాడు? ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత దోషి కాస్త ఏమయ్యాడంట? నిర్దోషిగా ఎంచబడ్డాడు. అవును కదా, దావీదు గారు దోషే కదండి. అమ్మా, శిక్షకు తగిన తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఎవరు? దోషే కదా. దావీదు దోషే, కానీ ఏమిగా మార్చాడు దేవుడు? నిర్దోషిగా మార్చాడు. 3 జరిగినాయి అక్కడ. ఒకటి పరిహారము, రెండవది ప్రాయశ్చిత్తము, మూడవది నిర్దోషి. పరిహారం అంటే ఏంటండి? ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? నిర్దోషిగా ఎంచబడ్డం అంటే ఏంటో మనం ఇక్కడ పరిశోధన చేద్దాం. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటుంటే మనకిక్కడ మన సమస్య బయటకు వస్తుంది. రెండవది దానికి ఏం కూడా వచ్చింది? పరిష్కారం కూడా వస్తుందండి. ప్రియులారా, ఒకవేళ మీలో 4 పాపాలు లేకపోవచ్చు, 1 ఉందేమో, 2 ఉందేమో, ఒకవేళ కపటం ఉందేమో, ఒకవేళ దోషం ఉందేమో, ఒకవేళ పాపం ఉందేమో, ఒకవేళ అతిక్రమం ఉందేమో. ఒకసారి చెక్ చేసుకోండి. వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు పరిశీలన చేయండి. ఆ పరిశీలనలో దేవుడు మీకు తేటపరుస్తాడు. ఏమండి, దావీదు గారికి తేట అయింది, ఒప్పుకున్నాడు. దేవుణ్ణి వేడుకుంటే పరిహారం చెల్లించాడంట. ఫస్ట్ ఆలోచిద్దాం, పరిహారం. పరిహారం అంటే ఏంటో మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. పరిహారం అంటే అర్థం ఏంటో తెలుసా? నేను చెల్లించాల్సింది మరొకరు చెల్లించటం. తప్పు చేసింది మీ అబ్బాయి, ఏమండి, చట్టాన్ని ఉల్లంఘించాడు. రోడ్డు మీద మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి కదా. పాటించకుండా ఏం చేశాడంటే
చట్టాన్ని అతిక్రమించాడు. తప్పు చేసింది అబ్బాయి, కానీ పరిహారం చెల్లించింది కొడుకు కాదు, తండ్రి. అంటే పరిహారం అంటే ఒకరు చెల్లించాల్సిందే మరొకరు చెల్లించడం. ఇప్పుడు తప్పు చేసింది ఎవరిక్కడ? దావీదు గారు. బైబిల్ ప్రకారంగా పాపానికి ఏం పడుతుంది? శిక్ష పడుతుంది. కానీ ఆ శిక్ష దావీదు గారు చెల్లించకుండా ఎవరు చెల్లించారు? ప్రభువు అయిన యేసుక్రీస్తు. అంటే ఆయన చెల్లించాల్సిందే యేసు ప్రభువారు చెల్లించారట. అప్పటికి యేసు ప్రభువారు శరీరధారిగా రాలేదు కదా అని మీరు అనుకుంటున్నారా? అవును, రాలేదు. కానీ పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా నమ్మాలి. ఏమనే? త్వరలో యేసు ప్రభువారు వస్తారు, వచ్చినటువంటి ఆయన మా పాపముల నిమిత్తం మరణిస్తారు, మమ్మును నీతిమంతులుగా చేస్తారు. విశ్వసించాము అనడానికి రుజువుగా వారొక నిర్దోషమైన గొర్రెపిల్లను అర్పిస్తారు. అంటే రాబోయే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా ఆ వ్యక్తి ఏమవుతాడో తెలుసా? బైబిల్ అంటుంది, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని ఉంది బైబిల్. అంటే ఇప్పుడు దావీదు గారికి ఉన్న విశ్వాసం ఏంటి? పాపము చేసింది నేను, దానికి పరిహారం చెల్లించేది ఎవరు? నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు. అవును, దావీదు గారు చేసిన తప్పుకి ఆయన చెల్లించాల్సిందే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు చెల్లించారు. ఏమంటే బైబిల్లో ఓ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు ఫిలేమోనుకు పత్రికను రాశారండి. అవునా? ఫిలేమోనుకు పత్రికను రాసే క్రమంలో ఎవరి గురించి అంటే ఒనేసిం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అమ్మ ఫిలేమోను, ఒనేసిం చాలా మారిపోయాడమ్మా, చాలా మంచివాడిగా ఉన్నాడు, అయినా కూడా నీకు ఒక మాట చెప్తున్నాను, అతడు ఏమైనా రుణమున్న ఎడలా అది నా లెక్కల్లో చేర్చుము. అంటే దాని అర్థం అతడు చెల్లించాల్సిందే, నేను చెల్లిస్తాను అంటున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. అలాగే దావీదు గారు చెల్లించాల్సింది ఎవరు చెల్లించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెల్లించారు. అంటే పరిహారము నొందాడు దావీదు, పరిహారం నొందాడు. అవును, మనమందరం కూడా పరిహారం నొందినటువంటి వాళ్ళమే. పాపం చేసినది మనం, కానీ శిక్ష మనం అనుభవించామా? లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ శిక్షను భరించి మనము చెల్లించాల్సిందే ఆయన చెల్లించాడు. ఒక్కసారి ఆ మాట చూడండి, పరిహారం చేశాడు యేసు ప్రభు వారు అనే మాట మనకు కనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దామా? పరిహారం చెల్లించినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన పరిహారం గురించి అక్కడ వ్రాయబడింది. అందరం తీసి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాప పరిహారం అనంటే మన మీద పడాల్సిన శిక్ష ఆయన మీద విధించెను, భరించెను అనే పదాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే పరిహారం అంటే అర్థం ఏంటంటే నేను చెల్లించాల్సిందే నా ప్రభువు చెల్లించాడు. ఇప్పుడు దావీదు గారు చెల్లించాల్సిందే ఎవరు చెల్లించారు? ప్రభు చెల్లించారు. అప్పటికి రాలేదు, వస్తాడు అని నమ్మి తన పాపములు ఎవరి మీద మోపాలి? ప్రభువు మీద మోపాలి. నీతిమంతుడు విశ్వాసమూలమున జీవిస్తాడు అని బైబిల్ చెప్తుంది. కనుక దావీదు విషయంలో దేవుడు చేసినటువంటి మొదటి పని పరిహారం చెల్లించాడు. కొడుకు తప్పు చేస్తే కొడుకు చెల్లించాల్సిందే, తండ్రి ఎలా చెల్లిస్తాడో అదేవిధంగా దావీదు తప్పు చేస్తే దావీదుకు బదులుగా దేవుడు దానిని చెల్లించాడు. అదే పరిహారం అన్నారు. ఇక ప్రాయశ్చిత్తం అనేది మనకు కనిపిస్తుంది. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటంటే నేను భరించాల్సిందే మరొకరు భరించాలి. ఇప్పుడు దైవ నియమం ప్రకారంగా
ఏమండి? దేవుడు పరిశుద్ధుడండి. పరిశుద్ధుడైన దేవునికి పాపం అనేది నచ్చుతుందా అంటే నచ్చదు. బైబిల్ చెప్తుంది కదా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండవలెను అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. అంటే ఆ మాటల ఆంతర్యం ఏంటంటే, మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆయనకు పాపం నచ్చదుగాక నచ్చదు. అందుకే కీర్తనకారుడు అన్నాడు కదా, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. పాపం చేసేవాళ్ళంటేనే దేవునికి ఏంటట? అసహ్యం, పాపం నచ్చదు. కనుక పరిశుద్ధుడైన దేవునికి పాపం అనేది నచ్చదు. కానీ భూమి మీద ఉన్న మనుషులందరూ ఏం చేశారు? పాపం చేశారు. వాక్యం ఏం చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపం అనేది అందరిలో ఉందా? అందరిలో ఉంది. మరి దేవునికి పాపం నచ్చదంటున్నాడు. ఇప్పుడు మనం నచ్చుతామా? నచ్చం. మరి అందును బట్టి పాపం అంటే దేవునికి ఇష్టం ఉండదు. మనలో చూస్తే పాపం ఉంది. దైవ నియమం ప్రకారంగా పాపమునకు శిక్ష ఖచ్చితం. అయితే ఆ శిక్ష మన మీద పడకుండా ప్రేమ, చెప్పండి ఏంటి? ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపంలో ఆ శిక్షను ఏం చేసింది? భరించింది. ఓ ప్రక్క దేవుడు పరిశుద్ధుడు, పాపం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. మరొక ప్రక్క దేవుడు ఎవరు? ప్రేమయై ఉన్నాడు. ఆ ప్రేమ యేసుక్రీస్తు వారి రూపములో ఆ శిక్షను భరించింది. అందుకే మనం ఇలా ఉన్నాం. నేను భరించాల్సిందే, నా ప్రభు భరించాడు. అదేవిధంగా అక్కడ కూడా దావీదు గారు భరించాల్సింది ఎవరు భరించారు? దేవుడే భరించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే భరించారు. ఆయన ఒప్పుకున్నాడు, ఆయన మీద విశ్వాసం ఉంచాడు. ఆయన అంగీకరించటాన్ని బట్టి దావీదు గారికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రాయశ్చిత్తం చేశాడు, పరిహారం చేశాడు. పరిహారం అంటే నేను చెల్లించాల్సిందే, నా ప్రభు చెల్లించాడు. ప్రాయశ్చిత్తం అంటే నేను భరించాల్సిందే, నా ప్రభు భరించాడు. అందుకే యెషయా గ్రంథకర్త ఏమంటున్నారో చూద్దాం రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమములను బట్టి. విన్నారా? అతిక్రమం చేసింది మనం. అతిక్రమం అంటే తెలుసు కదా, ఇది చేయకూడదు అని తెలుసు కూడా అదే తప్పు చేయటం అతిక్రమం. మన అతిక్రమములను బట్టి. నెక్స్ట్, అతడు గాయపరచబడ్డాడు. మన దోషము అంటే శిక్షకు తగిన తప్పు చేసి మనం ఎలా నిలబడ్డాం? దోషులుగా నిలబడ్డాం. మన దోషమును బట్టి నలగగొట్టబడాల్సింది ఎవరు? మనం. కానీ ఎవరు నలగొట్టబడ్డారు? యేసు ప్రభువారు నలగగొట్టబడ్డారు. అంటే మన పాపములను ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చేశాడు. నేను భరించాల్సిందే, దావీదు గారు భరించాల్సిందే, ఆయనే భరించేశాడు, నీతిమంతులుగా చేశాడు. ప్రియులారా, ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు దేవుణ్ణి కలుసుకుంటే ఒకటి పరిహారం జరుగుద్ది, రెండవది ప్రాయశ్చిత్తం జరుగుద్ది. దావీదు గారికి జరిగింది, నాకు జరిగింది, మీకు కూడా జరుగుద్ది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశాం. ఆ పాపానికి శిక్ష అందరి మీద పడాలి. కానీ ఆ శిక్షను యేసయ్య భరించాడు. నీ మీద ఉన్న శిక్ష తొలగించబడాలంటే యేసు ప్రభు వారిని నీ దేవునిగా నీవు అంగీకరించబడాలి. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, నేను బ్యాప్టిజం తీసేసుకున్నానండి, రక్షణ పొందేశానండి, నేను ఇంకో ఒప్పుకోక్కర్లేదు అనుకుంటున్నారేమో. దావీదు కూడా ఎవరో తెలుసా? విశ్వాసే. విశ్వాసి దావీదు గారు. అంటే విశ్వాసి కూడా తప్పు చేసే అవకాశం ఉందా? ఉంది. ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంది. దావీదు గారు విశ్వాసిగా ఉండే తన తప్పుల్ని ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. మీరు కూడా ఒప్పుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మూడోదిగా, దావీదు
దోషి కాస్త ఏమయ్యాడు? నిర్దోషి అయ్యాడు. అవును, చట్ట ప్రకారం ఒక వ్యక్తి శిక్షకు తగిన తప్పు చేశాడండి, బోన్లో నిలబెట్టారండి, దోషిగా ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎప్పుడు నిర్దోషి అవుతాడంటే, ఆ వ్యక్తికి బదులుగా మరొక వ్యక్తి ఆ శిక్షను భరిస్తే ఖచ్చితంగా అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? నిర్దోషి అవుతాడు. ఆ వ్యక్తి మీద ఆ దోష శిక్ష ఉండదు. ఈరోజు మనందరి దోష శిక్షను యేసు ప్రభు వారు భరించి మనల్ని ఏంగా చేశాడు? నిర్దోషులుగా చేసేసాడండి. అందుకే యోహాను గారు మాట్లాడిన మాట ఒకసారి చూద్దాం రండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుదామండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని చెప్పి అక్కడ బ్రాకెట్లో ఒక మాట ఉంటుంది, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఏమై ఉన్నాడట? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే మనం భరించాల్సిందే ఆయన భరించేశాడు. అంటే దోషులు కాస్త ఏమైపోయాం? మనం నిర్దోషులం అయిపోయాం. అంటే నెక్స్ట్ మాట చూడండి, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతి అయి ఉన్నాడు. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉండటం అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే ప్రాయశ్చిత్తం అంటే సర్వలోకం భరించాల్సిందే యేసు ప్రభువారే భరించేశారు. అంటే దోషులము కాస్త మనమందరం ఏమైపోయాం? నిర్దోషులుగా అయిపోయాం. మనల్ని దేవుని చట్టం అందే, బాబు నీ తరపున ఒక ఉత్తరవాది వచ్చాడు, ఆయన అన్నాడు, తండ్రి గారు ఇతను నిర్దోషండి, ఇతని పాపములకు బదులుగా నేనేం చెల్లించాను? వెల చెల్లించేశాను, అతన్ని విడిచిపెట్టేసేయండి అని మన ఉత్తరవాది వచ్చి చెప్పాడు. వెంటనే పరలోకపు తండ్రి నువ్వు దోషివి కాదు, నిర్దోషి అని మన మీద ఒక స్టాంప్ వేసి పంపించాడు. అదే సంఘానికి. ఈ సంఘములో ఈరోజు మనం నిలబడ్డాం చూసారా? మన తండ్రి మనల్ని ఏమిగా ముద్ర వేశాడో తెలుసా? నిర్దోషులుగా ముద్ర వేశాడు. అది ఎలా వచ్చింది మనకి? యేసు ప్రభు వారిని బట్టే వచ్చింది. దావీదు గారికి ఆయన బట్టే వచ్చింది. దావీదు గారు పరిహారము నొందాడు, ప్రాయశ్చిత్తము నొందాడు, నిర్దోషి అయ్యాడు. ఎవరిని కలుసుకోవటాన్ని బట్టి? దేవుణ్ణి కలుసుకోవటాన్ని బట్టి. ఈ రోజున యేసు ప్రభుని కలుసుకుంటే ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఎవరిలోనైనా సరే ఆ 4 తప్పులు, అతిక్రమం కానీ, పాపము కానీ, దోషము కానీ, కపటం కానీ ఉంటే గనక ఇప్పుడే ప్రభువుని కలుసుకోండి. ప్రభు ఏం చేస్తాడు తెలుసా? పరిహారం చేస్తాడు, ప్రాయశ్చిత్తం చేస్తాడు. దోషిని కాస్త నిన్నేం చేస్తాడు? నిర్దోషిగా చేసేస్తాడట. మరి నీ జీవితాన్ని దేవునికి ఇస్తావా? ప్రభువా నా జీవితాన్ని నేను నీకు ఇస్తాను నాయన, నేను విశ్వాసినే ప్రభువా, ఈ తప్పు చేస్తున్నాను నేను. అవును, దావీదు కూడా ఎవరు? విశ్వాసే. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు విశ్వాసులే కావచ్చు. ఒకవేళ మీలో అతిక్రమం అనే తప్పు ఉందేమో, ఒకవేళ మిగిలిన 3 లేవు, 1 ఉందేమో, ఒకవేళ 2 ఉన్నాయేమో, 2 లేవేమో. ఈరోజే దేవుని దగ్గరికి వచ్చి వేడుకోండి, నాకు ఇది చేయకూడదని తెలుసు ప్రభువా, అయినా అదే చేస్తున్నాను, నేను అతిక్రమం చేశాను, నన్ను క్షమించు అని దేవుణ్ణి అడగండి. పశ్చాత్తాపపడండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. దావీదు గారిని క్షమించారా? క్షమించారు. ఒకవేళ దేవుణ్ణి కలుసుకోకపోతే మీ పాపం ఎప్పటికీ కూడా క్షమించబడదు. ఒకవేళ క్షమించబడకపోతే మీ గుండెలు బరువెక్కిపోతాయి, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, కకలాబికలమైపోద్ది మీ లైఫ్. అందుకే దేవుని దగ్గరికి వచ్చి వేడుకోండి. అక్కడ కిందకు వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది 32వ కీర్తనలోనే, తన మనస్సులో అనుకున్నాడట ఒప్పుకుందునని. వెంటనే దేవుడు బాగు చెట్టు మొదలు పెట్టేశాడు. అవునా? తప్పిపోయిన కుమారుడు కూడా ఇంటికి వెళ్దాము అని చెప్పి తన మనస్సులో నిశ్చయించుకున్నాడు. ఇక నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నేను తప్పు చేశాను అని నోటితో చెప్పలేదు. చెప్పక మునిపే నాన్నొచ్చి కొడుకుని కౌగిలించుకుని, కుమారుడా రా అని కూర్చోబెట్టుకున్నాడు. దేవుడికి తెలుసు నీవు హృదయములో నిశ్చయించుకుంటే ఖచ్చితంగా బయటికి చెప్తావని. అందుకే ఇప్పుడే నీ హృదయములో ఒక తీర్మానం తీసుకుంటే ఇప్పుడే దేవుడు నిన్ను పునర్నిర్మితం చేయటం మొదలు పెడతాడు. దావీదు గారిని తిరిగి కట్టాడు, మిమ్మల్ని కూడా దేవుడు తిరిగి కడతాడు. ప్రియులారా, ఈ 32వ కీర్తనలో మనం ధ్యానించిన వచనాలన్నీ 2. ఆ 2 వచనాల్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 7 పాయింట్స్ ఉన్నాయి. 4 దావీదు గారు చేసిన తప్పులు, 3 దేవుడు చేసిన పనులు.
కనుక ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మీలో అదే తప్పు ఉంటే ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి మీ పాపములు విడిచిపెట్టి నూతన అధ్యాయంలోనికి అడుగుపెట్టి ముందుకు సాగాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేద్దాం విన్న వాక్యాన్ని బట్టి. తండ్రి నీకు వందనాలని చెప్పండి. దేవా, నా సమస్యను బయట పెట్టావు. అతిక్రమం అనే సమస్య నాలో ఉంది, పాపం అనే సమస్య నాలో ఉంది, దోషం అనే సమస్య నాలో ఉందయ్యా, కపటం అనే సమస్య నాలో ఉంది. నా సమస్యను బయట పెట్టావు, నీకు స్తోత్రం అని చెప్పండి. దేవా, నిన్ను కలుసుకుంటే నువ్వేం చేస్తావు కూడా చెప్పావు. పరిహారం చేస్తావు, ప్రాయశ్చిత్తం చేస్తావు, నన్ను నిర్దోషిగా చేస్తావు అని చెప్పావు. నీకు స్తోత్రాలు. నా పాపాలు ఒప్పుకుంటున్నానని నోరు తెరిచి అందరూ కూడా కలిసి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. మీకోసం నేను కూడా ప్రార్థిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఆదివారపు ఆరాధనలో అనేక విషయాలు మీరు తేటపరిచారు. 32వ కీర్తన మా కళ్ళ ముందు పెట్టి 2 వచనాలు మేము ధ్యానించటానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఆ 2 వచనాల యొక్క నేపథ్యాన్ని చూసాము. ఏ సందర్భంలో దావీదు గారు ఆ కీర్తన రాశారో మాకు చాలా చక్కగా తేటగా మీరు చూపించారు. ఆ కీర్తన చదవటాన్ని బట్టి, ధ్యానించటాన్ని బట్టి మాకు 2 విషయాలు తేటపరచబడ్డాయి నాయన. మా సమస్యను మీరు బయలుపరిచారు, దానికి పరిష్కారం కూడా ఇచ్చారు నాయన. అతిక్రమం అనే సమస్యను మీరు బయలుపరిచారు, పాపం అనే సమస్యను తేటపరిచారు, దోషం అనే సమస్యను చూపించారు, కపటం అనే సమస్యను చూపించారు నాయన. ఈ 4 తప్పులు దావీదు గారిలో ఉన్నాయి. నేడు ఏ తప్పులు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరిలోనైనా ఉన్నాయేమో సరిచేసుకోమని ప్రత్యక్షంగా ఈ సందర్భాన్ని చూపిస్తూ పరోక్షంగా మీరు మాట్లాడిన సందేశాన్ని బట్టి మీకు